పవిత్రాత్మ స్వరూపులకు ప్రియాత్మబద్ధులారా, భగవంతుని యొక్క అనుగ్రహం చేతను, శ్రీ సాయినాథుని కృప చేతను మన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నటువంటి త్రిరాత్ర వ్రతం అంటారు, 3 రోజుల కార్యక్రమం అన్నమాట. అర్థమైందా? అది మరి ఈ రోజుతో సమాప్తము ఇక్కడ కానున్నది. నిన్న మనం చెప్పుకున్నాం భగవద్గీతలో సాకార భక్తి అంటే ఏమిటో, మరి నిరాకార భక్తి అంటే ఏమిటో చెప్పుకొని వస్తూ ఉన్నాం. నిరాకార భక్తి కొన్ని విశేషణాలు. భక్తి అన్నటువంటిది కేవలం పూజ, ధ్యానము, భజన, జపము, ఈ విధంగా సేవ, ఇది ఒక భక్తి. ఇంకా మరి లోతుగా తెలిస్తే నిన్న శ్లోకం చెప్పుకున్నాం, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ క్షమి. మరి నేనేం ఈ శ్లోకంలో మన భాగ్యం ఉందంటే చివర క్షమి అన్న దాన్ని చెప్పుకోవాలి. తప్పనిగా దగ్గర అధికారాన్ని చెప్పుకున్నాం. కాబట్టి మరి మనం ఈ ప్రకారంగా భక్తి అన్నటువంటిది సాకారము అంటే భగవంతుని ఆకారం చూసుకొని ధ్యానించడం సాకారం. మరి నిరాకారం అంటే ఏమి చెప్పండి? ఈ గుణాలు అలవర్చుకోవడమే నిరాకారం. ఏ గుణాలు? ఇవి. అందులో చివరి గుణం, ఆ శ్లోకంలో చివరి గుణం ఏమిటి? క్షమా. క్షమ అంటే ఏమిటి? ఓర్పు. క్షమ అంటే ఓర్పు. అథవా దీని తితిక్ష అని కూడా అంటారు. ఇంకో మాట ఏమంటారు తెలుసా? సహనము అంటారు. ఇవన్నీ పేర్లు, పరే పదాలు. నీకు సహనం లేదురా అంటారు కొంతమంది, నీకు ఓర్పు లేదురా అంటారు, నీకు క్షమ లేదంటే ఇవన్నీ ఒకటే పదాలు. అందుకని మనం తెలుసుకోవాలి. అయితే ఏమిటి సహనం? సహనం మనకు అవసరమా అనవసరమా చెప్పండి అందరూ? అవసరమేనా? సరే, అందరూ అవసరం అన్నారు కాబట్టి చెబుతాను. అనవసరం అంటే వదిలేద్దాం అనుకోండి, విషయం ఎందుకు అర్థమైందా? మీరు అందరూ అవసరం అంటున్నప్పుడు ఇక నేను కాదంటే బాగుంటుంది కాబట్టి చెబుతాను. కాబట్టి సహనం అంటే ఏమిటి? శాస్త్రం చెబుతుంది, సహనం సర్వదుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం సా తితిక్షా నిగద్యతే. మరి సహనం అంటే ఎవరు ఇష్టం వచ్చినట్టు వారు దానికి తాత్పర్యం చెబితే బాగుండదు అనమాట. కొంతమంది చెప్తారు, ఏమంత సహనం ఉండాలా? కొంచెం సహనం ఉండాలంట. అర్థమైందా? ఆ సమయంలో ఎందుకు సహనం అంటారు కొంతమంది. అందుకని ఒక్కొక్కరు ఒక ఇష్ట ప్రకారంగా సహనాన్ని వ్యాఖ్యానం చేస్తూ ఉంటుంటారు. శంకరాచార్య వారు మనకు ఆదర్శమైనటువంటి వారు చెప్తున్నారు సహనం అంటే ఏమిటంటే, సహనం సర్వ దుఃఖానాం. అయిందా? సర్వ దుఃఖాలు. మనకి దుఃఖాలు ఎన్నో తెలుసా? ఎన్ని దుఃఖాలు చెప్పండి మనకి? ఎన్ని? ఏం చెప్పంటారు స్వామి? తెల్లవారి నుంచి సాయంకాలం లెక్క పెట్టండి, చాలా దుఃఖాలు. ఇక రోజుకే మాకు 20 దుఃఖాలు అయితే, నెలకు 60 అయితే, ఇది దాటిపెట్టి ఎన్ని ఉంటే చెప్పే ఉంటారు. ఎవరికి ఎన్ని దుఃఖాలున్నా దుఃఖాలు మనకి శాస్త్రంలో చెప్పేశాయి. అంతకంటే దుఃఖాలు ఎక్కువ లోకంలో లేవు. కొంతమంది 100 దుఃఖాలైనా, కొంతమంది 50 దుఃఖాలైనా, కొంతమంది 500 దుఃఖాలైనా, కొంతమంది సహస్రం నామాలు చదువుతాం కాబట్టి నామంకో దుఃఖం ఉంటుందిలే, సహస్రనామ దుఃఖం, అదే దుఃఖనామ సహస్రం అన్నా తప్పైందా. కాబట్టి ఎన్నైనా 3 దుఃఖాలు మనకి. ఎన్ని? 3. ఆధ్యాత్మిక దుఃఖము, ఆది భౌతిక దుఃఖము, ఆది దైవిక దుఃఖం. తెలుస్తుంది అందరూ ఈ దుఃఖాలు. మనకి ఎవరైనా ఎన్ని దుఃఖాలు ఉన్నాయని అడిగారు అనుకోండి, ఒక టీవీలో ఇచ్చారనుకోండి, ఈ 3 దుఃఖాలు పేరు చెప్తే మీకు 5,000 రూపాయలు బహుమానం అంటారు. ఎన్ని దుఃఖాలు లేదు, అప్పుడు ఎన్ని దుఃఖాలు చెప్తారు? 3 దుఃఖాలు చెప్పాలి. పేర్లు ఏమిటంటే ఆధ్యాత్మిక దుఃఖం, ఆది భౌతిక దుఃఖం, ఆది దైవిక దుఃఖం. ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. అక్కడికి వెళ్ళి ఏం గుర్తుపెట్టుకోవాలి? రోజుకి ఒకటైనా గుర్తుపెట్టుకోవాలి. మరి ఆధ్యాత్మిక దుఃఖం అంటే ఏంటి? శరీరమునకు సంబంధించిన వ్యాధులు ఏవైతే మనకు వస్తాయో దీని పేరు సంస్కృతంలో ఆధ్యాత్మిక దుఃఖం అంటారు. ఏం పేరు? శరీరానికి
ఏ వ్యాధులు వస్తుంటాయి కదా, వ్యాధులు లెక్కలు ఇప్పుడు 3 ఉన్నాయి, అవి మనకు వద్దు. శరీరానికి వచ్చిన వ్యాధిని ఏమంటారు? ఆధ్యాత్మిక దుఃఖం. మరి ఈ దుఃఖాలు వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే సహనం. ఏం చేయాలి? ఓర్చుకోవాలి. మరి మన శరీరానికి వ్యాధి వచ్చింది, ఇతరుల మీద కోపపడి తిట్టితే పోతుంది, ఇది పోతుందా? అలాగైతే అందరూ తిట్టడమే పని పెట్టుకుంటారు. తిరుగుతూ ఉంటుంటే వ్యాధులు పోతూ ఉంటుంటే ఇంక మందులే వాడరు, 24 తిట్లే తిరుగుతుంటుంటారు. తిరిగితే పోతా పోదు. మరి వ్యాధి ఎలా వస్తుంది మనకి? వ్యాధి అనేది పూర్వజన్మ కృతం పాపం వ్యాధి రూపేణ పీడిత. అర్థమైంది కదా? ఈ వ్యాధులు ఎవరు తెచ్చిపెట్టారు? మనం తెచ్చుకుంటే మనకు వస్తూ ఉండదు. కాబట్టి మనం అనుభవించాలి కదా. మరి అనుభవించేటప్పుడు మరి ఎవరు చేసినటువంటి కర్మఫలం అనుభవించాలి. కాబట్టి ఆ కర్మఫలం కొంతమందికి వ్యాధి రూపంలో ఉంటుంది, కొంతమందికి లేని రూపంలో ఉంటుంది, కొంతమందికి ఇంకొక రూపంలో ఉంటుంది, కొంతమందికి ధనం లేక రూపంలో ఉంటుంది ఆ పాపం అనేది, కొంతమందికి ఇల్లు లేని రూపంలో ఉంటుంది. ఈ విధంగా అనేక రూపాలుగా వస్తూ ఉంటుంటాయి. అందుచేత మనం ఇప్పుడు ఆ శరీరానికి వచ్చిన వ్యాధిని మనమే చేయాలి? సహించుకోవాలా వద్దా? సహించుకోవాలి. ఇది ఈ సహనం ఉండాలి. మరి రెండవది ఏమిటి? ఆది భౌతిక దుఃఖం. ఆది భౌతిక దుఃఖం అంటే అర్థం ఏమిటి? మనకి ఇతరమైనటువంటి భూతాలంటే శివుడు, ఇంకేమిటి? అవి ఒక్కొక్కసారి మనకి చీమలు కొడతాయి, దోమలు కొడుతుంటాయి, తేళ్లు కుడుతుంటాయి, పాములు కుడుతుంటాయి. మరి ఇలాంటి కుక్కలు కూడా ఒకసారి మనకి కాటు వేసుకుని ఉంటుంటాయి. మరి ఈ దుఃఖాన్ని ఏమంటారు? ఆది భౌతిక దుఃఖం అంటారు. ఏమంటారు? ఈ దుఃఖాలు మనకు కలిగేటప్పుడు కూడా ఆచార్యులు వారు చెప్తున్నారు సహనం. ఎందుకంటే ఎవరికైనా కలిసిందనుకోండి ఏదైనా, మనం ఏమంటాం చెప్పండి? అందరం శివుడు ఆజ్ఞలేదే ఏమైనా కుడుతుందా అంటాం. ఎవరికైనా కలిసినప్పుడు అర్థమైంది. అదే మనకు కలిసింది అనుకోండి, ఇప్పుడేమో అమ్మకు ఉపయోగిస్తామా? మనకే కలిస్తే శివుడు ఆజ్ఞలేని తెచ్చేమంటామా? ఆ దిక్కుమాలి దేవుడికి ఇంకెవడు దొరకలేదా? అర్థమైందే. నేనే దొరికానా, పక్కవాడు ఎవడు దొరకలేదా అని ప్రయోగిస్తుంటాం. అది ఇతరులు కట్టేసుకో, అబ్బో ఏమిటి శివరాత్రి శివాన్ని కొడుతుందా, అది కూడా మనం అనుకోవాలా అంటారు. కాబట్టి వీటిని ఆధ్యాత్మికము ఆది భౌతికం అన్నారు. ఇక అధిదైవికం, ఒక్కసారి అతివృష్టి వస్తుంది, ఒకసారి అనావృష్టి వస్తుంది. ఇవన్నీ మనం తట్టుకోవాలి. ఒకసారి ఎండలు విపరీతంగా ఉంటాయి, ఒక్కొక్కసారి చలి తీవ్రంగా ఉంటాయి. ఆ ఎండకి తిట్టినా పోదు, ఈ చలికి తిట్టినా ఇది పోదు. అందుచేత ఈ 3 విధమైన దుఃఖాలు మనము వచ్చినప్పుడు ఏం చేయాలి? ఓర్చుకోవాలి. అందుచేత ఇవి ఎందుకు వస్తున్నాయంటే మన యొక్క ప్రారంభ కర్మానుసారంగానే మనకు వస్తుంటాయి. లేని వాళ్ళకి ఎవరికి రావడానికి ఏమి అర్హతే లేదు. అందుచేత చెప్పినారు సహనం సర్వ దుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం. ఇంకెలా ఉండాలి? చింత. కొంతమంది జరిగిపోయినటువంటి విషయాలని ఎన్ని సంవత్సరాలైనా మరవరు. జరిగిపోయిన విషయాన్ని ఎన్ని సంవత్సరాలైనా మరవరు. అది ఉండకూడదు. ఏదో జరిగింది పూర్వ విచారం, ఒక ఆపద వచ్చింది, అది అయిపోయింది, అది అలాగా గుర్తుపెట్టుకున్నాం అనుకోండి, మన మనస్సుకి మన శరీరానికి అశాంతి. కానీ ఇంకోటి గతం గత పోయింది వస్తుందా? రాదు. కాబట్టి సరే చింతించొద్దా? ఏదో పోయింది కాబట్టి ఆ బాధ తట్టుకోలేదు కాబట్టి 1 నెలలో 10 రోజులు 2 నెలల్లో 3 నెలల్లో కొని చింతించవచ్చు, మానవ సహజం కాబట్టి. అలా కాకుండా సంవత్సరాల కొద్ది అదే చెప్తూ ఉంటే గతం నశోచామి, గతించిన దాన్ని చింతిస్తూ ఉంటుంటే కాళిదాసు గారు ఒక మాట అన్నారు. లోకంలో ఎవరండి మూర్ఖుడు అని అంటే చెప్పినారు అన్నమాట. ఎలా అంటే ఆ కళ చెప్తాను నీకు.
ఒక రాజుగారు ఉన్నారు. ఒక్కసారి రాణిగారి దగ్గరికి ఏదో పని మీద వెళ్ళారు. రాణిగారు వేరే ఒక ముఖ్యమైనటువంటి చెలికట్టుతో మాట్లాడుతూ ఉన్నారు. ఈ సమయంలో పోయినారు ఎవరు? రాజు. పోయి రాణిగారు అన్నారు, హే మూర్ఖ కూర్చో అన్నారు. ఎవరు? రాజుగారు. ఎవరితో అన్నారు? రాజుగారు. ఇక రాజుగారికి ఎలాగో తెలుసా, హే మూర్ఖ కూర్చో అంటే ఇప్పుడు మా భార్య రాణి గారి నోటి ముఖ్య రాలేదు, వచ్చింది కదా, ఏమైంది తలలో తిరిగిపోయింది అన్నమాట. తిరిగిపోయి వెంటనే వచ్చి ఆ హాల్లో ఓ పెద్ద గంట ఉంది. ఆ గంట కొడితే అందులో విద్వజ్జనులు అందరూ రావాలి. ఆ గంట కొట్టేశారు, గబగబ కొట్టారు. కొడుతుంటే ఇంకా వెంటనే పండితులు అందరూ పరిగెత్తి వచ్చేసినారు. 15 నిమిషాల్లో వ్యాకరణ, వేదాంత, న్యాయ, తర్క, మీమాంస, జ్యోతిష్ ఇత్యాది పండితులు అందరూ వచ్చారు. వస్తున్న వాళ్ళందరూ హే మూర్ఖ కూర్చో అంటున్నారు. ఎవరు? ఇది ఎక్కడికి వచ్చి చూడండి. ఏమంటున్నారు? హే మూర్ఖ కూర్చో అంటున్నారు. అందరికి నోరు ఎంత రేపుతున్నారు. లాస్ట్కి వచ్చాడు కాళిదాసు. ఆయనకి అదే అన్నారు, హే మూర్ఖ కూర్చో అన్నాడు. ఆయన ఊరుకుంటాడు. వెంటనే కాళిదాసు గారు అన్నారు, మూర్ఖ శబ్దము ఎప్పుడు వినియోగింపబడతాదో తెలుసుకున్నావా అన్నారు. మూర్ఖ శబ్దం అన్నటువంటిది ఏ సమయంలో వినియోగించాలో రాజా నీకు తెలుసా అన్నారు. అది ఎప్పుడు వినియోగించాలి? ఆ లక్షణాలు నాలో ఉంటే ఏమి నన్ను మూర్ఖుడు అనాలి. ఆ లక్షణాలు ఏమిటన్నారు? ఎవరు? రాజుగా. అంటే అప్పుడు అంటున్నారు, కాదన్నగచ్చాని, ఎవరైతే నడుచుకొని తింటూ ఉంటుంటారో వారి లోకంలో వాటి శాస్త్రం మూర్ఖుడు అన్నది. నేను ఎప్పుడు నడిచి తినలేదు కదా, నన్ను ఎందుకు మూర్ఖుడు అన్నావని చెప్తాడు అన్నారు. అదేగా హసన్న చెప్పే ఇక మాట్లాడుతారు. మాట ఏం అర్థం కాదు. ఆ అర్థం కాకుండా నవ్వుతూనే పిచ్చివాళ్ళగా ఉంటాడు. అలాంటి వాడిని మూర్ఖులు చెప్తుంది శాస్త్రం. నేను ఎప్పుడు అలా చేయలేదు, నన్నది మూర్ఖుడు అన్నావు. నిలదీ చదువుతున్నారు ఎవరు? కాదన్న గచ్చామి హసన్న చెప్పే గతన్న శోచామి, పోయిన విషయాన్ని 24 గంటలు చింతించుకొని ఉన్నవాడిని మూర్ఖులు ఒక చెప్పింది. నేను గడిచిపోయిన విషయాలే ఎప్పుడు కూడా చింతించలేదు కదా, నన్నేది మూర్ఖుడు అన్నా. ఇంకెవరు? ద్వాభ్యాం, ఇద్దరు మాట్లాడుతూ ఉంటుంటే మధ్యలో వెళ్ళేవాడిని మూర్ఖుడు చెప్పింది శాస్త్రం. ఇద్దరు మాట్లాడుతూ ఉంటుంటే మధ్యలో వెళ్ళేవాడిని మూర్ఖుడు చెప్పింది. నేను ఎప్పుడు ఇద్దరు మాట్లాడినప్పుడు ఇప్పుడు అలా పోలేదు. వాళ్ళిద్దరు మాట్లాడి పక్కన ఉండేవాడిని కానీ నేను పోలేదు. అప్పుడు రాజు తలన పొదిలేదు. ఓహో, మా ఆవిడ గారు వేరే తెలికెట్తో మాత్రం నేను పోయినా ఇప్పుడు మహాపండితురాలు, అందుకే నాకు మోక్ష శబ్దము ఉపయోగించి నడుస్తున్నాడు ఎవరు? అర్థమైంది కదా. కాబట్టి ఎవరు మూర్ఖుడంటే ఎవరు ఇలాగా. అప్పుడు అనుకొని కాళిదాసు గారు ఆగండి అన్నారు. తెలిసిపోయింది సంగతి. అందుకని మనము ఎలా ఉండాలి? మానవుడిగా పుట్టి గుర్తు రావాలా? అదే కొండే ఉండకూడదు. ఎవరో అజ్ఞాని కానీ మనం చక్కని విజ్ఞానం తెలుసుకున్నాం కదా. అందుకని ఇలాంటి లక్షణాలు మనకు ఉన్నాయా లేవో తెలుసుకోవాలి. మంచి లక్షణాలు అవి. అందుకని శాస్త్రం ఈ ప్రకారంగా చెబుతూ ఉంది. మన గతించిన విషయాల కోసం మనం ఎల్లప్పుడూ చింతిస్తూ ఉండడం మంచిది కాదు. అది గతం ఏదో కొన్నాళ్ళు చింతించి వదిలేయాలంటే అక్కడికి అది అనమాట. అందుచేత శాస్త్రం ఏం చెబుతున్నది? ఈ ప్రకారంగా సహనం సర్వదుఃఖానాం అప్రతీకార పూర్వకం చింతా విలాపరహితం. చింతప్పుడు పెట్టుకోకూడదు. చింతాగతయోర్ మధ్య చింతాయేవ గరీయతి అన్నారు. ఒక విషము, మానసిక చింత, ఈ రెండు ఏది గొప్పదంటే విషం తాగినా పర్వాలేదట. అది ఆ ఒక్క జన్మకే ఏమి వీడికి ప్రాణం తీస్తారు. ఈ చింత ఉంది కదా, జన్మలకి ప్రాణం తీస్తూనే ఉంటుంటారు. ఇప్పుడు ఒక ఆయన అన్నారు, చింత విషము, ఈ రెండింటి ఏది గొప్పది అన్నారు. ఈ రెండింటిలో గొప్పది ఏమిటి అంటే చింతే చాలా నష్టపరిచేది. విషం అనేది తిన్నామనుకోండి ఈ శరీరం పోతుంది. చింత ఉన్నదనుకోండి ఈ శరీరం పోయినా మళ్ళీ మళ్ళీ ఆ చింత ఆ మనస్సుకి పచ్చి అంతఃకరణ వచ్చే జన్మ కూడా అదే చింత, మళ్ళీ ఆ వచ్చే జన్మ కూడా అదే చింత. అందుకని ఏ చింత మనకి అవసరం లేదో ఆ చింతను విడిచిపెట్టుకోవాలి. మరి ఏ చింత ఉండాలి? ఆ భగవత్ చింతను అభ్యాసం చేసుకోవాలి.
ఏ చింతన ఉండాలి? భగవత్ చింతన అన్నటువంటిది మానవుడికి చక్కనైనటువంటి మేధానిస్తుంది, మానవుడికి చక్కనైనటువంటి ఆయుష్ని ఇస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, ధనధాన్యాన్ని ఇస్తూ ఉంది. చివరికి మనం విచారణ చేస్తే మోక్షం కూడా మనకి ప్రసాదిస్తుంది. అందుచేత చింతా చితయోర్మధ్యే చింతా ఏవ గరీయసి అన్నారు. అందుచేత చింతా విలాపరహితం సాతిక్షా నిగచ్చతే. ఎక్కడ తగులు ఎందుకు వస్తాయి చెప్పండి? ఇంట్లో కానీ, వీధిలో కానీ, గుడుల్లో కానీ, దేవాలయంలో కానీ, ఆశ్రమాల్లో కానీ, రాజకీయంలో కానీ ఈ తగులు ఎందుకు వస్తున్నాయి మనకి? సహనం లేకే వారన్ని మాట పూర్తిగా విని అవగాహన చేసినంత ఓపిక ఎవ్వరూ పట్టుకోరు. వచ్చిన గొడవ అర్థమైందే. వారు చిన్న మాట అనేసరికే మీరు అక్కడ సహించుకోకుండా అంటారు. అందుచేత శాస్త్రం చెప్పింది సహనం అన్నటువంటిది ఎవరికి దగ్గర ఉందో వారి హృదయం తపోవనం, వారి ఇల్లు తపోవనం. సహనము లేని హృదయం కానీ, సహనము లేని ఇల్లు కానీ, కురుక్షేత్రమే కానీ తపోవనం కాదు అన్నమాట. అందుచేత మరి కురుక్షేత్రం సంగతి తెలుసు కదా, మనకి సంగ్రామం యుద్ధం అన్నమాట. అది తపోవనం ఎలాగా చక్కగా ప్రశాంతిగా ఉంటుంది. అది చెప్తారు. నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణః, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమా. క్షమా విశేషం చెప్తున్నారు. నరుడికి ఆభరణం ఏమిటంటే ఎన్ని 1000 ఆభరణాలు వేసుకున్న అందము ప్రకాశం ఉండదన్నమాట. ఒక రూపం, అది విశిష్టమైన పూర్వజన్మ యొక్క పుణ్య విశేషం చేత ఒక్కొక్కరికి ఒక్క రూపం ప్రసాదం అవుతుందన్నమాట. అందుచేత ఆ నరుడికి ఆభరణం అనేది మానవుడికి రూపమే ఆభరణం. ఆభరణం ఇంకా ఉండి ప్రకాశించాలంటే ఏం చేయాలి చెప్తుందన్నమాట. ఇంకా మంచి గుణాన్ని అభ్యాసం చేసుకోవాలి. కేవలం రూపం అంటే ఏమి లాభం? గుణం లేకపోతే. అందుచేత ఈ గుణంతో పాటు రూపంతో పాటు ఏముండాలి? గుణం ఉండాలి. సత్వగుణాన్ని అభ్యాసం చేసుకోవాలి. రజోగుణము, తమో గుణము వీటిని వదిలిపెట్టాలి. ఇప్పుడు రూపము ఉంది, గుణము ఉంది. మూడవది ఇంకా బాగా ప్రకాశించాలంటే జ్ఞానం ఉండాలి. ఏముండాలి? జ్ఞానం. ఏ జ్ఞానం ఉండాలి? ఇంటిలో ఎలా నడుచుకోవాలి, తల్లిదండ్రులు ఏ విధంగా గౌరవించాలి, కొడుకుల్ని ఏ విధంగా చూడాలి, ఆచారాన్ని ఏ విధంగా చూడాలి, స్నేహితులతో ఏ విధంగా మెలగాలి, పెద్దవారితో ఏ విధంగా మెలగాలి, ఆ విధమైనటువంటి ఒక జ్ఞానం సంపాదించుకున్నవాడు ఇంకా గొప్పవాడు. ఇంకా వేదవిహితమైన కర్మలు ఈ విధంగా ఇంట్లో ఆచరించుకోవాలి. మనం చక్కగా ఒక పూజ కానీ, ఒక జపము కానీ, ఒక ధ్యానము కానీ ఏ విధంగా చేయాలి అన్నటువంటి చక్కగా తెలుసుకోవడం కొరకు జ్ఞానం అన్నమాట. ఈ జ్ఞానం కూడా ఉండాలి. ఇంకా ఈ జ్ఞానంతో పాటు నేను ఎవరిని, ఎక్కడి నుంచి వచ్చాను, ఎక్కడికి వెళ్ళాలి, నా గట్టేమిటి, ఈ శరీరం విడిచిపెట్టిపోయిన తర్వాత నేను మళ్ళీ పుడతానా పుట్టనా, దానికోసం ఏ విధంగా ఉంటే పుట్టను, ఏ విధంగా ఉంటే పుడతాను, ఆ పుట్టేది కూడా ఏమి మానవ జన్మలో పుడతానా లేకపోతే పశుపక్షాలకి పుడతానా, మరి ఏ కర్మ చేస్తే పశుపక్షాలకి వెళ్తాను, ఏ కర్మ చేస్తే దేవత్వాన్ని పొందుతాను, ఏ కర్మ చేస్తే మోక్షాన్ని పొందుతాను. ఈ జ్ఞానం కూడా మనకి కావాలి. ఈ విధంగా రూపం ఉంది, గుణముంది, ఈ జ్ఞానం అంటే ఇంకా మానవుడు బాగా ప్రకాశిస్తాడు. ఇంకా చెప్తున్నాడు ఈ మూడు ఉన్నా ఏమి ఈ ఓర్పు లేదనుకోండి వాడి ప్రకాశం పడతాడు. ఈ మూడు ఉండి ఇంకేముండాలి? ఓర్పు ఉండాలి, సహనం. అది కోపం వస్తుంది. కోపం అనేది మనలో ఉన్నటువంటి రజోగుణము తమోగుణ బాహుల్యం అనేది పోవాలన్నమాట పూర్తిగా, లేకపోతే అదే. అందుకే విద్యాప్రకాశేశ్వర చెప్పిన శ్రీకాళహస్తి పీఠాధిపతులు ఆ సంస్థాపకులు కోపం వచ్చినప్పుడు నువ్వు అర్థం చూసుకుంటుందని చెప్పినారు. బాగా కోపం వచ్చింది అనుకోండి, అర్థం చూసుకోమన్నారు. ఎందుకు అర్థం చూసుకోమన్నారు? ఒకరు అంటారు చూడండి, కోపం వస్తే నేను మనిషిని కాదని చెప్తాడు, డైరెక్ట్ చెప్పేస్తూ నేను మనిషిని కాదు రాక్షసుని అర్థమైందా? అందుచేత మరి కోపం వచ్చినప్పుడు ఏం చేయాలంటే అర్థాన్ని చూడమని వారు చెప్తారు. అయిందా? ఎందుకంటే ఆ కోపం తగ్గించుకోవడానికి
ఇంకా కొంతమంది అన్నారు కోపం వచ్చింది, ఏం చేయాలి? నువ్వు నోరెత్తుకో, అలాగా మౌనంగా ఉండు. ఇలా అభ్యసించండి. కోపం వస్తూ ఉంటుంటే అలా మౌనంగా నోరు పట్టుకొని ఉండమన్నారు. కొన్నాళ్ళు నీకు కోపం పోతున్నారు. ఇంకా కొంతమంది కోపం వచ్చిందా, నువ్వు 1 నుంచి 100 వరకు అప్పుడు లెక్క పెడుతుంది. 1, 2, 3, 4, 5, 100 వరకు లెక్క పెడుతుందన్నారు. ఎందుకంటే ఆ కోపం పోవడానికి ఇవన్నీ క్రమంగా ఉపాయాలు అన్నమాట. అయిందా? కోపము తనకు ఏమిటి శత్రువు అని బోర్డు మీద రాసుకోవాలి. అయిందా? మనం అక్కడ కోపం అంటే క్రోధము కదా, ఇంకా బోర్డు మీద రాసుకోవాలి. భగవంతుడు చెప్పినాడు 3 గుణాలు వదలమన్నాడు. కామ క్రోధ సదా లోభ తస్మాదేతత్రయం త్యజేత్ అన్నారు. అయిందా? ఈ 3 ఎందుకంటే చెప్పినాడు అన్నమాట. ఇవి నరక ద్వారానికి వాకిళ్ళట. కామము, క్రోధము, ఈ విధంగా లోభం. కామ క్రోధస్య లోభస్య దేశే తిష్టంతి తస్కరాహ అన్నారు. ఈ 3 ఎక్కడ ఉంటారు తెలుసా? ఈ దేహంలోనే ఉంటారు, పైన ఉండరు. ప్రహ్లాదుడు దాంతో అన్నాడు, నీకు లోకములో విరోధి ఎవరు తెలుసా? లోకములో ఒక్కడి విరోధి లేదు. నీ అర్షద్వర్గాన్ని నువ్వు జయించినావంటే నీకు లోకంలో విరోధే లేదన్నారు. అందుకని మన మానవ జన్మంలో మనం జయించవలసిన ఏమిటి, స్వీకరించవలసిన ఏమిటి, వదలవలసిన ఏమిటి ఒక లిస్టు తయారు చేసుకోవాలి. రోజును మనం భగవద్గీత చదువుతుంటాం, అనేక శాస్త్రాలు చదువుతుంటాం, అందులో పాయింట్లు కొన్ని రాసుకోవాలి. ఆ పాయింట్లు రాసుకొని ఒక లిస్ట్ మనం తయారించుకోవాలి. ఈ గుణములు జీవితంలో అలవర్చుకోవలసినవి, ఈ గుణములు వదలవలసినవి. నిత్యం ఆ బోర్డు చూస్తూ ఉంటుంటే మనకు గుర్తుంటాయి. లేకపోతే కొన్నాళ్ళకి ఏమవుతాం, మర్చిపోతూ ఉంటుంటాం. అందుచేత కామ క్రోధ లోభ తదా తస్మాత్ ఏతత్రయం త్యజేత్. ఈ 3 ఏం చేయాలి? మనం విడిచిపెట్టాలి. అంత బేగి విడిచిపెడతాం. అది విడిస్తే అంత బేగి క్రమంగా శరీరూపల మీద మెల్లమెల్లగా సాధన చేసుకోవాలి. అయిందండి. ఒకదాన్ని విడిచిపెట్టడానికి 10 ఏళ్ళు పెట్టినా పర్వాలేదు. 3కి 30 ఏళ్ళు పెట్టినా మనకు పర్వాలేదు. అప్పటికైనా సమూలంగా నాశనం అయిపోతాయి. ప్రయత్నం అయితే అయిపోతే ఎలా చెప్పండి? ప్రయత్నం మాత్రం చేయకపోతే ఎలా? కొంతమంది ప్రయత్నం చేసి కొంచెం వదులుతారు. వదిలి మళ్ళీ వారికి ఏదైనా అవసరం వచ్చేటప్పుడు అలాంటి పని చేసేవాళ్ళు 10 మందిని తెచ్చుకుంటారు సాక్షిగా. వాడా పని చేయలేదా, వీడి పని చేయలేదా, వాడా పని చేయలేదా, మనం చేస్తే తప్పు అయిపోయిందా, వదిలిపెట్టాడు 6 మాసాలు, క్రోధాన్ని విడిచిపెట్టాడు కొన్నాళ్ళు, కోరిక విడిచిపెట్టాడు కొన్నాళ్ళు, మళ్ళీ ఈ ప్రకృతి గుణాలకు లోబడిపోయి ఏం చేస్తాడు తెలుసా? ఆ రామాసుడు చేయలేదా, ఈ దుర్యోధనుడు చేయలేదా, ఇంకా వాళ్ళు చేయలేదా, వీడు చేయలేదా, మీరు పెట్టుకుంటుంటారు. అర్థమైందా? ఎలా ఉంటుందంటే, మనం ఒక ఆయన కాశీ వెళ్ళాడట. కాశీ వెళ్ళిన తర్వాత 2 స్నేహితులు పోయినాడనమాట. పోయిన తర్వాత ఒకరేం చేసినాడంటే ఆ గయ్యలు చెట్టు కూర్చున్నారు. ఆ పంతులు గారు ఇచ్చారు. వచ్చిన తర్వాత అడిగారు శాస్త్రి గారు, మీరు ఇక్కడ ఏదైనా ఒకటి వదిలిపెట్టేయాలి అన్నాడు. ఒకటి సరే. ఒకటేం చేశాడంటే అలా కనిశాడు. యాత్రిక పండు వదిలేసినాడు. ఏం వదిలేసినాడు? యాత్రిక పండు వదిలేశాడు. ఎక్కువ ఏం చేశాడంటే కుక్కుడికాయ వదిలేసినాడు. అదే ఏం వదిలేడు? కుక్కుడికాయ. రేపు మొత్తంగా లేదా జీవితంలో యాత్రిక పండు వదులుకుంటావా? నా వైపు నువ్వు అంత తొందర ఎందుకు? నేను ముందు వదిలేను, వదలకూడదా? నేను కుంకుడికాయ వదిలి నీ సీకాయ సరిపోయి కదా. అర్థమైంది ఇది అన్నాడు. వాడన్నాడు, నాకంత తెలియలేదు అనుకుంటున్నావా? నాకు ఒకసారి ఆపరేషన్ అయినప్పుడు డాక్టర్ గారు చెప్పారు, నీ జీవితంలో యాత్రిక పండు తినకూడదు అన్నాడు. అర్థమైంది. ఇప్పుడు వాటి వీడియో ఓడిపోయినాడు. అందుచేత వదిలాడట. వచ్చే సంవత్సరం మళ్ళీ మరొకరు వెళ్ళారు స్నేహితులు. సరే వాళ్ళిద్దరు వెళ్ళిపోయితే తిరగాడనమాట. ఒకడేం చేసినాడు తెలుసా? వాడు ఒక రేగి పండు వదిలేసినాడు. ఇంకోడు ఏం చేశాడు? ములంకాళ్ళు వదిలేసినాడు. ఏమిటి? ములంకాళ్ళు. ఇద్దరు వదిలేశారు. వదిలేశారు, హాయిగా వచ్చేసారు. ఈ కాశీలు వచ్చే నా పక్క వాళ్ళు ఏం చేశారంటే, ఇలాంటి వాళ్ళు భోజనం పెడితే మంచిదని ఆ పక్క అమ్మగారేమో వీళ్ళకి భోజనం పిలిచింది. ఆ రోజు అనమాట. ఆవిడకి ఏంటి, దొడ్లో ములంకాలు బాగా పండి ఉన్నాయి. కొనకుండా వదిలేకపోతే కాలం అనుకుని
ములంకాళ్ళు సాంబార్లోనూ ములంకాళ్ళే, ఆవా ములంకాళ్ళే, బెల్లం ములంకాళ్ళే, మొత్తం ములంకాళ్ళే. మైండ్ ఉండేసింది ఎవరు కూర్చొని ములంకాళ్ళు వేసింది. ఇది హాయిగా ఉంది, ఎందుకంటే మీరు రేపు పనులు జరిగి కదా. మీరు వాడితో అంటున్నారు, రే ములంకాళ్ళు రా ఇప్పుడే వదిలిచ్చాయి కదా, ములంకాళ్ళు చేసి నీ బుద్ధి లేదురా వద్దని చెప్పొద్దా అంటాడు ఎవడు. వీడు వాడంటున్నాడు, నీకు మట్టి ఉందా లేదా, నేనేం ములంకాడు వెళ్ళిన అక్కడ పచ్చి ములంకాళ్ళు వదిలినా. అర్థమైందా? ఏం వదిలాను? ఈ ఉడికిన ములంకాయ ఏమలేదు ఊరుకో. ఇది అర్థమైందా? మనకు మళ్ళీ దాన్ని విడిచిపోతే ఏదో మారుస్తూ ఉంటుంటాం. ఇలా ఎన్ని సంవత్సరాలు మారిస్తే మన గుణాల పాత్ర చెప్పండి. అక్కడికి వెళ్ళి వాళ్ళు ఎందుకంటే వదలమంటారు, ఒక్కొక్క దాంట్లో రజోగుణం ఉంటుంది, తమో గుణం ఉంటాయి. ఇది వదిలితే దీనివల్ల ఆ గుణం కరగదని వదలమంటారు. మన ఏమిటి, మనకి ఏది పనికిరాదు ముందు ఆలోచించుకొని పనిలో 3 గంటల ఖాళీ కదా, ఆలోచించుకోలే పోతాం. ఏం వదలాలి, లేకపోతే ఏది పనికి మన నాకుంటే ఆ ఆవిడ చెప్తాం. అక్కడ ఇది కాదు. నిజంగా గుణాలు వదలాలంటే ఏం వదలాలి? ఒక ఆవిడ పోయింది అనమాట. పోయిన తర్వాత నీ కేజీ ప్రీతిగా ఉంటే అది వదిలేయమన్నారు. ఎవరు? ఆవిడ చెప్పింది నా భర్తనే వదిలేస్తున్నానని చెప్పేసి అక్కడ. సరే ఇంటికి వచ్చింది, ఇంటికి వస్తే ఇంక భర్తను వదిలేసింది కదా, ఇక భర్తను వదిలేసింది. హాయిగా ఉంది. ఏమంటే మిమ్మల్ని అక్కడే వదిలేసినాను అక్కడ. ఎందుకంటే ఆవిడ ప్రీతిగా ఉండమన్నారు. నీకంటే ప్రీతి నాకు ఎవరు లేరు, ఇక ఈ ప్రీతే మనకు జన్మకే బంధం అనుకున్నాను, చెట్టు కింద వదిలేసిన జీవితం నేను రాని చెప్పేసి. అర్థమైంది. మనం ఎవరు వదులుతావు, ఏం వదలాలో ఏం వదలకూడదు, ఇలా ఉంటాయి మన పరిస్థితులన్నీ. అర్థమైంది కదా. అందుచేత వెళ్ళేవాడికి ఏమిటంటే ఒక కోరికను వదలడము, ఒక కోపాన్ని వదలడము, ఒక లోభాన్ని వదలడము, ఒక మోహాన్ని వదలడము, ఏదో చేస్తే జన్మానికి ఒక శివరాత్రిలాగా దానివల్ల మనకు కొన్ని అంతకన్నా దోషాలు పోయి చక్కని విజ్ఞానం అంటే కలుగుతాయి. అందుచేత శాస్త్రము ఈ విధంగా మనకి ఈ జ్ఞానం అనేది మనకి ఉండాలి. అందుకు చెప్పారన్నమాట. ఈ జ్ఞానం ఉన్నా ఆ సహనం అన్నటువంటిది చాలా గొప్పది. నరస్యాభరణం రూపం, రూపస్యాభరణం గుణః, గుణస్యాభరణం జ్ఞానం, జ్ఞానస్యాభరణం క్షమా. అందుచేత చిన్న మనం చెప్పుకున్న శ్లోకం చివరిలో ఏం చెప్పి, అద్వేష్ట సర్వభూతానాం మైత్రకరణ ఏవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖ శరీ. ఈ గుణాలు ఉన్నటువంటి వారు, ఈ గుణాలు ఎవరికైతే ఉంటాయో వారంటే భగవంతుడికి చాలా ఇష్టం. మనం అనుకుంటాం నాకు మహా ఇష్టం కృష్ణుడు అంటే ఎంతో ఇష్టం అనుకుంటాం. ఆయన ఇష్టపడాలి కదా. ఆయనకి గుణాలన్నీ ఎవరు అలవర్చుకుంటున్నారో అతను ఇతనికి ఇష్టం. యోమాం పశ్యతి సర్వత్ర సర్వంచమై పశ్యతి సత్యాహం న ప్రణశ్యామి సత్యమే న ప్రణశ్యతన్నారు. అంటే ఎప్పుడైతే భగవంతుడికి ఇష్టం అయినాడో భగవంతుడి దృష్టి ఎప్పుడు ఈయన మీద ఉంటుంది, ఈయన దృష్టి ఎప్పుడు ఆయన మీద ఉంటుంది. ఇది జ్ఞాని త్వాత్మైవ మే మతం అన్నారు. జ్ఞానితు ఆత్మైవ. భగవంతునికి ఎవరు ఇష్టపడ్డాడో అర్థమైందా, ఆయన దృష్టి పడిందంటే ఏమైపోతాడు, జ్ఞాని అయిపోతాడు. ఆయన దృష్టి పడిందంటే మానవుడు మాధవుడైపోతాడు. ఆ దృష్టి పడాలంటే ఏం చేయాలి మనము? చెరువులో నీటిలో నాచు బాగా కట్టి ఉంది, ఇప్పుడు నీరు మనకి కనబడటం లేదు. ఇప్పుడు నీరు కావాలంటే ఏం చేయాలి మనం? నాచును తొలగించాలి. అలాగనే భగవంతుడు మన హృదయంలో ఉండాలంటే ఏం చేయాలి? ఆ భగవంతుడు ఏ గుణములుంటే ఎల్లప్పుడూ తన దృష్టి తన మీద ఉంటుందో ఆ గుణాన్ని మనం అలవాటు చేసుకోవాలంటే ఏ గుణములైతే మనకి విరుద్ధం ఉన్నావో నాచులా పెట్టేసి ఆ గుణాలు ఏం చేయాలి? తొలగించాలి. అప్పుడు ఏకం సత్ బహుదా విప్రాహ వదంతి. ఒకే ఒక్కటి పరమాత్మ. అర్థంలో మన ముఖం చూసుకుంటే ఏ విధంగా మనకు గోచరం అవుతుందో మన హృదయంలో భగవంతుడు మనకి ఆ విధంగా గోచరపడతాడు. కనుకంటే భిన్నం పరమాత్మ ఇక్కడ ఏ విధమైన. అందుచేత ఈ విధంగా శాస్త్రం చెబుతుంది. ఇంకా చెప్పారు గుణాలు తర్వాత శ్లోకంలో. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయ మయ్యర్పిత మనో బుద్ధి యో మద్భక్తనే ప్రియ. చూశారండి, భగవంతుడు ఇష్టపడినట్టు ఇస్తుంది,
యో మద్భక్త, ఎవరైతే ఈ గుణాలు ఉన్నాయో వాడంటే నాకు చాలా ప్రీతి అంటున్నారు. నేను ఎప్పుడు అక్కడే వాడి దగ్గరే ఉంటానన్నారు. చూశారా? మరి భగవంతుడు మన దగ్గర ఉంటే మనకు ఎత్ర శివస్వామి ఏమిటి చెప్పారు మనకి భగవద్గీతలో? లాస్ట్ శ్లోకం చెప్పండి. ఎత్ర యోగేశ్వర కృష్ణ ఎత్ర పార్థో ధనుర్ధర. ఎత్తరైతే యోగేశ్వరి కృష్ణుడు ఉన్నాడో అక్కడ తత్ర స్త్రీ విజయీ భూత ధ్రువాన్ని తిర్మతిర్మమ. భగవంతుడు మన దృష్టి మన మీద పడితే అక్కడ లక్ష్మీ ప్రసన్నం ఉంటుంది, విజయం ఉంటుంది, మోక్షం కలుగుతుంది, జ్ఞానం. అందుచేత ఈ భక్తులు నిజమైన భక్తులు ఎవరు అంటుంటే ఈ గుణాలు అలవాటు చేసుకున్న వాడే నిజమైన భక్తులు. అందుకే మళ్ళీ చెప్తున్నాడు సంతుష్ట సతతం. ఎల్లప్పుడు ఎలా ఉండాలి తెలుసా? మనకి సంతోషం ఉండాలి. మరి సంతోషం ఉండాలంటే ఇది అలవర్చుకోవాలి. మనం ఎలాగైతే స్వాభావికంగా నష్ట కష్టాలు వచ్చినప్పుడు మనకి దుఃఖం వస్తుందా లేదా? వస్తుంది. ఈ సంతోషాన్ని కొన్నాళ్ళు అలవర్చుకుంటే స్వాభావికాన్ని అతిక్రమించి ఎప్పుడు సంతోషం ప్రవాహం ఉంటూనే ఉంటుంది. అభ్యాసం ఏదైనా అభ్యాసమే. మనము ఎల్లప్పుడూ మాటి మాటికి ఏడవడం అభ్యాసం చేసుకుంటే చిన్నదానికి ఏడుపు వస్తుంది, పెద్దదానికి ఏడుపు వస్తుంది. మాటి మాటికి మన సంతోషాన్ని అభ్యాసం చేసుకుంటే ఎప్పుడు బ్రహ్మాండమైనటువంటి ఆనందం మనకి కలుగుతూ ఉంటారు. యదృచ్ఛా లాభ సంతుష్ట అని భగవద్గీతలో చెప్తారు. తనకు దొరికినంతటితో తృప్తి పొందుమంటారు. ఎవరికి దొరకడం వంటిది? ఇక్కడ ఏదో బ్రహ్మచారులకో సన్యాసులకో వాళ్ళు భిక్షా కాబట్టి వారికి దొరికినంత తృప్తి పొందమని చెప్పినారు. మరి ఈ శ్లోకం బ్రహ్మచారి సన్యాసులుగా కృష్ణుడు అర్జునుడికి చెప్తున్నారు కదా. అర్జునుడు సన్యాసి కాదు కదా, బ్రహ్మచారి కాదు కదా, గృహస్థుడే కదా. గృహస్థుడి కూడా చెప్తున్నాడు. ఏం చెప్తున్నారు? యదృచ్ఛ లాభ సంతుష్టి. యదృచ్ఛ అంటే ఇక్కడ ఏమిటి? మనము కష్టపడాలి. అయింది కదా, ఏం చేయాలి? కష్టపడాలి. ఎవరెవరికి ఏ పని అనుకూలమో ఆ పనిని చక్కగా సోమరితనం లేకుండా, తమోగుణ భావం లేకుండా చక్కగా చేసుకుంటే అది చక్కనైనటువంటి కర్మ. ఇప్పుడు ఆ కర్మ చేసిన తరువాత ఆ దానికి తగిన ప్రతిఫలం ఏమొస్తుందో ఆ ప్రతిఫలంతో సంతోషించమన్నారు. అది ఇక్కడ ఏం చెప్పారు? ఎదురుచ్చా లాభ సంతుష్ట అంటే ఇలా తోవంట పోతూ ఉంటుంటే 10 రూపాయలు దొరికితే దాంట్లో సంతోషం కాదు. ఇక్కడ అర్థమైందా? మరి ఇక్కడ సన్యాసులు కానీ బ్రహ్మచారి గారు భిక్షకు వెళ్ళారు. భిక్షలో ఏది వస్తే దాంట్లో సంతోషం. ఏమంటారు? అది అన్నమాట. అది అప్రయత్నంగా వచ్చిన దాంట్లో సంతోషం పొంది వారికి చెప్తున్నారు. మరి గృహస్థాశ్రమంలో సంతోషం అంటే ఏమిటి? మనం చేయవలసినటువంటి కర్తవ్య కర్మ చేయాలి, దాంతో వచ్చిన దాంతో మన తృప్తి పొందాలి. అది సంతోషం. అది అన్నమాట. అందుచేత ఈ సంతోషం మనం అలవర్చుకోవాలి కానీ ఎక్కడి నుంచి రాదు. ఇప్పుడు సంతోషం ఉన్నవాడు ఎట్లా గొప్పవాడు చెప్పిన శాస్త్రం వామన చరిత్రలో సంతుష్టుండి 3 జగములకు జుండు సంతోషికెప్పుడు జరుగు సుఖము సంత సంబుణ ముక్తి సతి దొరకు పూట పూటకు ఎదుర్చా లాభ సృష్టిని తేజంబుదోన పెరుగు పరితోషహీనత ప్రభజరిపోను జలధారణనంబు సమయనటులా అని చెప్తారు. సంతోషం అంటే ఏమి లాభం తెలుసా? మనకెప్పుడు సంతోషం ఉన్నది అనుకోండి, ఆ సంతోషం తెలవాడు 3 జగముల్లో పూజ్యుడే. వాడు బ్రహ్మలోకం వెళ్ళినా అక్కడ పూజ పడతారు, దేవలోకం వెళ్ళినా పూజం పెడతారు, స్వర్గమత్య పాతాళ లోకంలో కూడా పూజింపబడతారు. ఎవరు? సంతోషం ఉన్నవాడు. ఇంత వచ్చింది, మహా సంతోషపడ్డాడు అనుకోండి, వాడిని చూసి అందరూ ఏమవుతారు? ఎంతో ఆనందం చెందుతారు. ఏదో అంత పెడితే ఎంత సంతోషం అయిపోయింది ఆయనకి, ఈయనకి సంతోషమైంది, ఈయన పెట్టిన వారికి కూడా సంతోషం. ఎంత పెట్టినా ఏం పెట్టారు చూశారా అని ఇక్కడికి వెళ్ళకుండా చెప్పండి. పెట్టిన వాళ్ళకి దుఃఖమే. నేరక పెట్టాను ఇవి పెట్టకుండా ఉన్నా బాగుపడేమో కానీ ఇలాంటి వాడికి రేపటి నుంచి పెట్టకూడదని వారికి దుఃఖమే, వీడికి దుఃఖమే. అర్థమైందా? వీడికి దుఃఖమే, ఆయనకి దుఃఖమే.
అందుచేత తృప్తిని చెందని మానవుడు సప్త దీపంబునైన చట్టంబరునే. తృప్తి లేని వారికి 7 రాజ్యాలు ఇచ్చినా సరే ఇంకా 7 రాజ్యాలు పోతుంటారు. అందుచేత శాస్త్రం చెప్పింది మనము సంతోషం అనేటువంటి అలవర్చుకోవాలి. సంతుష్టుండి 3 జగములకు చెండు సంతోషికెప్పుడు జరుగు సుఖము. వారికి ఎప్పుడు దుఃఖమే ఉండదు. దుఃఖం ఉంటుందా? తనకి దొరికినంతలతో తృప్తి పొందిన వాడికి దుఃఖం ఎక్కడైనా ఉంటుందా? ఉండదు. ఎప్పుడు దుఃఖం లేదో ఇక వాడికి ముక్తి సతియు దొరుకు. వారికి ముక్తికాంక్ష కూడా చక్కగా లభిస్తుంది. ముక్తికాంక్ష అంటే ఎక్కడో తాను ముక్తికాంక్ష దొరకడం కాదు. ఇక్కడ ఇంకా తన స్వరూపము ఏమి ఆత్మజ్ఞానం అన్నటువంటిది ఈ సంతోషం ఉంది కాబట్టి వీరికి ఏమి ఆ కల్మషం అనేది లేదు కాబట్టి వారికి ఆత్మానాత్మిక జ్ఞానం పట్టుబడి అహం బ్రహ్మాస్మి బ్రహ్మైవాహమస్మి అన్నటువంటి ఒక విజ్ఞానం కలుగుతుంది. ఎవరికి? ఆ విజ్ఞానాన్ని ముక్తికాంక్ష అంటారు శాస్త్రాల్లో. అందుచేత ఈ విధంగా చెప్తున్నారు. ఇంకా ఎవరికి సంతోషం లేదో వాడి ముఖం ఎలాగంటే అగ్ని మీద బాగా మడుతున్న అగ్ని మీద నీళ్లు పోస్తే అగ్ని యొక్క కాంతి ఏ విధంగా చెడిపోతుందో వీడి ముఖము కూడా ఆ విధంగా కళాహీనమైపోతుంది. తెలుస్తుందా? అందుచేత మనం ఏం అలవర్చుకోవాలి గుణాన్ని? ఈ ఎవరికి సంతోషం ఉన్నదో వారికి వారి ఎందుకు భగవంతుడికి మిక్కిలి ప్రీతి అన్నమాట. అందుకు చెప్పారు సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ. ఇప్పుడు చెప్తున్నారు యథాత్మా. యథ అంటే ఏమిటి? ప్రయత్నము కలిగినటువంటి ఆత్మ అంటే మనస్సు. స్వాధీనము చేసుకోబడినటువంటి మనస్సు కలిగిన వాడు మనం ఉండాలి. మనస్సు ఎప్పుడూ కూడా చిన్నపిల్లలు ఎలాగైతే అన్ని కూడుతూ ఉంటాడో ఈ మనస్సు కంట్రోల్ లేకపోతే 100 సంవత్సరాలైనా ఆ విధంగానే కోరుతూ ఉంటుంటారు మనస్సు. కాబట్టి ఇప్పుడు ఈ మనస్సును మనం ఏం చేసుకోవాలి? స్వాధీనం చేసుకోవాలి. మరి స్వాధీనం చేసుకోవాలంటే ఎట్లా? అందరికీ మనోనిగ్రహం కావాలి. మనం ధ్యానంలో కూర్చున్నాం. ఏమి నిలదు చెప్పండి? ఏమి నిలదు? మనస్సే నిలదు. అర్థమైందా? మరి ఇప్పుడు మనస్సును స్వాధీనం చేసుకోవాలి కదా. మరి చేసుకోవాలంటే ఎట్లా? మరి మనస్సుని స్వాధీనం చేసుకుంటే ఎట్లు మనం మనస్సు ఎక్కడికి పోతుండేటప్పుడు ఏం చేయాల్సి తెలుసా? ధ్యానం మీరు ఎంత చేసినా జపం చేసినా మనస్సు పోయేటప్పుడు కాసేపు ఆపి ఇది ఎక్కడికి పోతుందా అని విచారణ చేయాలి. ఫస్ట్ మనం ధ్యానం చేస్తూ ఉన్నాం, ఒక రాముని చూస్తూ ఉన్నాం, లేక కృష్ణుని చూస్తూ ఉన్నాం, లేక దేవిని చూస్తూ ఉన్నాం. అక్కడి నుంచి తప్పి ఇంకొక విషయాలతో సంబంధం పడిపోయింది. అది మనస్సు. ఇప్పుడు మనకైంది అయ్యో రామరామ నేను రాముని చూస్తూ ఉంటుంటే మళ్ళీ కాముడి దగ్గరికి పోయింది ఈ మనస్సు అని మనకేంత పట్టుకోండి. ఎందుకు పోయింది? మనస్సు విచారణ చేయాలి. భక్తి లక్షణం చెప్తున్నారు ఇక్కడ. భక్తి లక్షణం అంటే కేవలం పూజే కాదు, మనకి యథాత్మ అది నియమింపబడినటువంటి ఆత్మ మనస్సు ఎవరికి ఉందో వాడంటే నాకు మహాప్రీతి అని చెప్తున్నారు. ఎవరు? భగవంతుడు. మరి ఇప్పుడు పోయింది మనస్సు అక్కడికి. మనస్సు ఎప్పుడు ఎక్కడికి పోదు. మనకి పూర్వము ఏ వస్తువుతో లేక ఏ వ్యక్తితో గాఢంగా సంబంధాలు ఉంటాయో అక్కడికే పోతాయి. మనమేమిటంటే దిక్కుమాలిన మనసు పోయింది 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 అంటాం. మనకు రోజుల్లో పోయినా పర్వాలేదు, ఆ దేవుడి దగ్గర కూర్చుని 10 నిమిషాలు పోకుండా ఉండాలి. మన బాధ అది. మన తాపత్రం ఏమిటంటే ఆ దేవుడిని ధ్యానించేటప్పుడు గంట అర్ధగంట కానీ మనసు పోకుండా ఉండి ఇక 24 గంటలు పోయినా మనకి బాధే ఉండదు. అది చూస్తారు 24 గంటలు పోయింది వీళ్ళకి అర్థం లేదు. ఇప్పుడు నేను పోతే ఆ సంగతి వచ్చేది తెలుస్తుంది కానీ అప్పుడు పోతే బాగుండని అది కూర్చున్నప్పుడే పోతూ ఉంటుంటారు. మనం ఏమనుకుంటే పోతుందో 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 ఇది నాలుగు బట్టి మన మనస్సు వెళ్ళలేదంటే అర్థం ఏమిటి?
మనసు లేదంటే అసలు మనకి ఉపదేశించిన గురువులో సత్తా ఉంటే మన మనసు చెందుగలేదు అంటారు కొంతమంది. అర్థమైందా? మనం చదువుతున్న శాస్త్రంలో సత్తా ఉంటే చెందుగలేదు అంటారు. ఏది సత్తా అనేది మన మనస్సుని మనం స్వాధీనం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయాలి. అయిందా? మనస్సు ఏది ఎలా తెలుసా? బురద మీద వాళ్తుంది, స్వీట్ మీద కూడా వాళ్తుంటాయి. ఆ విధంగా మనస్సు నిషిద్ధ కర్మలు ఏందో వాళ్తుంటుంది, విశిష్ట కర్మలు ఏందో వాళ్తూ ఉంటుంటారు. ఇప్పుడు అందరికీ 3 చెట్లు తాగించేది ఏమిటి? మనస్సు. కోట్లు కొద్ది డబ్బులున్నా, కోట్లు డబ్బులు లేనోడు డబ్బు లేక నాకు మనశ్శాంతి లేదు మనం అంటాం. డబ్బులు ఉన్నవారు ఎన్ని డబ్బులుంటే ఏమి రాబోయే అన్న మనస్కే శాంతి లేదంటారు వాడు వచ్చింది కూడా. ఇప్పుడు మనస్సు శాంతికి డబ్బు కారణమా? డబ్బులు నోరు కోట్లు ఉన్నాయి, ఎలా ఉన్నాయంటే ఏ లాభంలే అన్నీ ఉన్నాయి, నా మనసు ఏవి శాంతే లేదంటారు. కాబట్టి మనస్సుకు శాంతికి తృప్తి ఉండాలి. తృప్తి లేకపోతే వస్తారు. ఒకదానికి ఒకటి కనెక్షన్ అనమాట. ఒకటి తృప్తి పెట్టుకోవాలి, రెండవది మనసు ఎక్కడ పోతే అక్కడ విచారించాలి. ఒక సేటు గారు ఉన్నారండి, సేటు గారికి ఎన్ని కోట్లోనే లెక్కేది. సరే, ఇప్పుడు రాత్రి ఆయనకి అన్ని ఏసీ రూముల్లో ఉంటాడు బ్రహ్మాండంగా. కానీ ఇది పడుకోని ఒక అర్ధగంట తిరిగి వచ్చేస్తుంది ఎవరికి? ఆయనకి వచ్చే నుంచి ఇక ఆ వరండాలు శైలి చేస్తూనే ఉంటుంటాడు. తెల్ల ఆటలు నిద్ర పట్టదు వాడు. సరే, వాడు శైలి చేసేటప్పుడు ఆ కిందని కారు షెడ్లో ఒక అంత భిక్షమెచ్చుకొని జీవించేవాడు ఒకడు ఆ కారు షెడ్ దగ్గర పడుకుంటుంటాడు. వాడు గుర్రుని టోకులు పెడుతుంటాడు. ఈ సేటు గారు అనుకుంటాడు, ఒక 10 పాయింట్లైనా వాడి నిద్ర నాకు వస్తే ఎంత బాగుండు అనుకుంటాడు. ఎవరు? సేటు గారు. విన్నారా? ఏం చెప్పాను అడిపోయింది మళ్ళీ. కాబట్టి ఇప్పుడు మళ్ళీ చెప్తా, ఒక క్షణంలో బోధన పడింది. అద్వైత సేటు గారు బాగా కోట్లు ఉన్నాయి, కానీ ఆయనకి మాత్రం నిద్ర మాత్రం పట్టడం లేదు. ఈ రాత్రల్లా ఆ వరండా తిరుగుతుంటాడు. కింద తన కారు పెడతాడు. ఆ కారు దగ్గర ఒక భిక్షగాడు అంత భిక్షమెట్టుకొచ్చి పడుకుంటాడు. ఫ్యాను లేదు, పాడు లేదు, దోమలు అక్కడే ఉంటాయి. కానీ ఈయన మాత్రం గుర్రు నిద్ర పెట్టిపోతుంటాడు. చేతిగాడు అనుకుంటా, ఆహా అందులో ఒక 10 పైసలే నాకు వస్తే అంత బాగుంది నిద్ర, నేను ధన్యుని అయిపోదురు కదా అనుకుంటాడు. అయిందా? సరే, అప్పుడు భార్య లేపి, ఏమిటి వాడు ఆ దోమల్లో పడుకొని బ్రహ్మాండంగా నిద్రపోతున్నాడు, ఏసీ రూములో పడుకొని మనం ఈ గీత అయిపోతున్నాం, ఏది మనకి తిరగొందన్నారు. ఏముందా? సరే, ఒక 10 రోజులు పోయిన తర్వాత ఈ సంగతి చెబుతానులే అని. అదేమిటి ఇప్పుడే చెప్పచ్చు కదా అన్నారు. అది కాదు, ఒక 10 రోజులు ఆగాలి. సరే, 10 రోజులు చెప్పి వెంటనే మన్నాడు ఏం చేసిందంటే, ఎవరు? ఈ షెట్ గారి భార్య వెంటనే ఒక 85 రూపాయలు, 10 రూపాయలు అన్నమాట, అన్ని లెక్క పెట్టి ఒక మూట కట్టి ఆ భిక్షగాడు తల కింద గురువు నిద్రపోతుంటే ఆ తల కింద పెట్టేసింది. ఎవరు? వాడు అదృష్టం తెల్లవారు పెట్టినాడు. లేచి రోజు చుట్టుకుంటాడు కదా, చుట్టూ మూట ఉంది. ఇక మొదలెట్టాడు. ఆ మూట ఇప్పాడు, లెక్క మొదలెట్టాడు. లెక్క దుంపాలేగా 85 ఉంది. అరే కర్మ, చాలా 15 రూపాయలు తగ్గిపోయినాయి, ఈ 15 రూపాయలు ఉంటే 100 రూపాయలు అయిపోను కదా అని ప్లాన్ వేసుకున్నాడు. అంతవరకు హాయిగా పడుకుంటేవాడు, వచ్చి బ్రహ్మాండంగా తినేవాడు. ఇప్పుడు అనుకున్నాడు, ఇలా నేను తిని ఎప్పుడు 15 రూపాయలు నిండుతాయి, కాబట్టి నేను 3 గంటలకే లేవాలి రేపటి. ఎందుకు అంటే తొందరగా స్నానం చేసుకో, 6 గంటలకే తెచ్చుకెళ్ళిపోతే ఎలాగైనా సరే కనీసం 2-3 నెలల్లో మనకి ఈ 15 రూపాయలు అయిపోవాలి, 100 రూపాయలు అయిపోవాలి తాపత్రయం పెట్టుకొని ఇక ఇలా 4 రోజులు అయిపోయి తిరుగుతూనే వస్తూ ఉన్నాడు, పోతూ ఉన్నాడు. అయిపోయి 5వ రోజున అనుకున్నాడు, ఇది దోమలు కలుస్తున్నాయి, ఎప్పుడు తెల్లవారుతుంది, ఎప్పుడు భిక్షపోదాం, ఈ తాపత్రయాలు గురుకులు పడుతూ కూర్చున్నాడు. చేతి గారు అప్పుడేమో తిరుగుతున్నాడు. ఈ సంగతి చూసినాడు. కోరెవరి ఇలాగైపోయినాడు వీడు నా పరిస్థితి ఏర్పడిపోయింది, వీడికి కూడా నిద్ర, అయ్యో ఎందుకు ఇలాగైపోయినాడు. మళ్ళీ భార్య అని లేచి, ఏమిటి ఇలాగైపోయినాడు అన్నారు. ఇద్దరికి ఒకటే గతి పట్టింది. నీకు 2 కోట్లున్నా ఇంకా 100 కోట్లు కావాలనే నీ ఏడుపు. వాడికి కూడా నేను మరిందుకని నీకు కరెక్ట్గా తెలియలేను, ఒక 80 రూపాయలు పెట్టినా ఇప్పటికి 90 అయినాయో లేవో, ఇప్పటికే వాడికి పచ్చడిగా అయిపోయింది. ఇక 100 రూపాయలు పచ్చి ఎలా పోతాడు. అందుకని ఎప్పటికీ తృప్తి లేకుండా పోయింది. ఇదే కారణం చెప్తుంది అయిదా. అందుచేత మనకి ఏమిటి అంటే, ఇది తృప్తి ఉన్నాడంటే ఒక అటాచ్మెంట్ అనమాట, దానితో కొంత జరుగుతుంది.
అలాగే మరి మన మనస్సు ఇతర విషయాలకు పోతూ ఉన్నది. పోయేటప్పుడు విచారించాలి. మనస్సు ఎక్కడ పోతే చెప్పండి. ఇది కుమారుని మనస్సు పోయిందా అంటుంటే ఎక్కడ పోతే చెప్పండి. ఇంతకు ముందేమో వాటితో సంబంధాలు పెట్టుకోరున్నాం. ఇప్పుడు అది ఎక్కడెక్కడికైతే ఇంతకుముందు ఇల్లు ఉందో అక్కడికే పోతుంది. కానీ కొత్త ఇంటికి తొప్పుకుంటే ఎవరైనా అక్కడే పోతుంది, అక్కడ చదువుకుంటుంది. ఇది రాదు. ఇప్పుడు మనం ఏం చేయాలి? పూర్వం తెలియక ఆ అటాచ్మెంట్లన్నీ బాగా పెట్టుకున్నాం. అర్థమైందా? ఇప్పుడు మనము ఈ ఆధ్యాత్మిక విజ్ఞానం పొందాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చేయాలి? మరి మనము ఆ అటాచ్మెంట్ని కొంచెం తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అయితే తగ్గించుకోవడానికి ప్రయత్నం చేసినా ఇది పోతూనే ఉంటుంటాయి. అర్థమైందా? ఒకటి వచ్చినప్పుడు బాగా తిండి పెడుతున్నా, వద్దని చెప్పి కుక్క కొట్టినా అది తోకొప్పుకొని మళ్ళీ అంతవరకు ఆ ఎలుపు తోకొప్పుకొని వస్తూనే ఉంటుంటాయి. అర్థమైందా? అలాగే మనసు పోతూనే ఉంటుంది, మళ్ళీ వస్తూనే ఉంటుంటాయి. అందుకని మనస్సును బాగా విచారణ చేయాలన్నమాట. అర్థమైంది కదా? విచారణ చేసి మనస్సు ఇంతవరకు నువ్వు పోతూ ఉన్నా సరే, ఇన్నాళ్ళకి ఇంతవరకు జ్ఞానం ఇంతకుముందు మనకు కలగలేదు, ఇప్పుడు జ్ఞానం కలిగింది. జ్ఞానం కలగక ముందుకి జ్ఞానం కలిగిన దానికి మనసు ఒక డిఫరెన్స్ ఏమిటో గమనించుకోండి. ఎట్లా అంటే పూర్వము జ్ఞానం కలగక ముందు మనస్సు ఏది కోరిందో బజార్లో బ్రహ్మాండమైన వస్తువులు వచ్చాయంటే ఇమీడియట్గా వెంటనే ఆ వస్తువులు అయిపోతాయేమో అంత చీపుగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడే వెళ్ళి అందరికంటే ఎక్కువ కొని పెట్టేసుకుంటే బాగుంటుందని పోదు నోరాలేదు. ఇక పోయి ఉండిపోవాలి అక్కడ, అవన్నీ తెచ్చుకోండి, చేస్తూ ఉండేవాళ్ళు. ఇక ఇప్పుడు జ్ఞానం కలిగిన తర్వాత ఇప్పుడు మనం అనుకుంటున్నాం ఏదో మనకు అవసరమైన వస్తువులు కొనుక్కొని అనవసరం వస్తువులకు అప్పు చేసుకునే బదులు ఆ ధనంతో కొంత సమయాన్ని వినియోగించుకొని చక్కగా జపధ్యానం చేసుకోవడం మంచిది, ఆత్మవిచారణ చేస్తే మంచిదనే భావం కలిగిన తర్వాత కూడా మనస్సు పోతూ ఉంటుంటే ఇప్పుడు మనస్సుకి మనం ఏం బోధపడతారంటే, ఓ మనస్సా నువ్వు పూర్వం పోతూ ఉన్నా కానీ నువ్వు పోయిన దగ్గరికి నేను వచ్చేవాడిని పూర్వం, ఇప్పుడు మాత్రం నువ్వు పోతే పో తక్షణ నేను రాను. మనస్సు కోరిన దగ్గరికి శరీరము ఇంద్రియాలన్నీ వెళ్తే కదా పని అవుతుంది చెప్పండి. మనం ఒక బజార్లో మంచి వస్తువు వచ్చిన తెలిసింది మనసు కోరింది, ఇప్పుడు మనం డబ్బు తీయాలి, ఎవరికైనా ప్రేరేపించి వెళ్ళమనాలి, లేకపోతే మనమైనా వెళితేనే అవుతుంది. ఇప్పుడు నేను ఎవరిని ప్రేరేపించను, నేను పోను, నువ్వు పోతే పో. ఎక్కడ పోతండి? ఎక్కడ పోతే మనకు చెప్పండి. మన విశాఖపట్నం ఆ సముద్రం దగ్గర ఒక స్టీమర్ వచ్చింది. ఆ స్టీమర్ వచ్చినప్పుడు ఏం చేసింది, ఒక కాకి ఆ స్టీమర్ మీద నిద్రపోతుంది తెరకాపై పై, అది అలా నిద్రపోయి ఇప్పుడు ఏమైంది, ఒక 50-100 కిలోమీటర్లు 200 కిలోమీటర్లు వెళ్ళిపోయాయి స్టీమర్, అలా 400 కిలోమీటర్లు వెళ్ళిపోయాయి. దానికి అప్పుడు తెలివి వచ్చింది, దేనికి కాకి, అప్పుడు కాకి తెలివి వచ్చింది. ఇప్పుడు అది ఎగురుతుంది. ఎంతగానో ఎగురుతుంది, కాస్త ఎగిరేసరికల్లా దానికి ఎదురు చెట్టు దొరికితే కదా, ఎగిరి ఎంత శక్తి ఉందో ఆ మూల ఎగిరింది, ఏమి దొరకలే, మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఎక్కడికే వచ్చింది. మళ్ళీ ఈ మూల ఎగిరింది, మళ్ళీ ఎక్కడికి వచ్చింది, ఎక్కడికే వచ్చింది. ఇలా పరిస్థితులు ఏది ఎక్కడికి వచ్చింది, అక్కడికి. అలాగనే మన మనస్సు అన్నటువంటిది పోతుండేటప్పుడు దీనికి బుద్ధి చెప్పాలి. దేనికి? మనస్సుకి. విరక్ష్య విషయ వ్రాతాతో దోష దృష్ట్యా ముహుర్ముహుం స్వలక్ష్యే నియతావస్థ మనసః శమ ఉచ్యతే. కాబట్టి వాటికి విచారణ ఎంక్వైరీ ఎప్పుడైతే పెట్టావో మనస్సుకి అక్కడ వెళ్ళింది మనస్సు. ఏముంది చెప్పు, పూర్వం వెళ్ళావు, ఇప్పుడు నేను రాను, ఈ విషయం ఏమైనా సారం ఉందా అని ఇలాగ మనం ఎప్పుడైతే ఎంక్వైరీ పెడుతూ ఉన్నామో అప్పుడు మన మనస్సు మనకి స్వాధీనం అవుతాయి. అటు పట్టుకెళ్ళిన కాకి ఏమి ఎక్కడికి వచ్చింది, ఎక్కడికే వచ్చింది. అలాగే ఈ మనస్సు అనే కాకి విచారణ చేసిన తర్వాత ఏమి ఉండదు, ఇప్పుడు ఎక్కడికి వస్తుంది, ఎక్కడికే వస్తాయి. అందుకని ఈ విధంగా యథాత్మా ఎలా ఉండాలి, మనం స్వాధీనం చేసుకోవడానికి మనమే ప్రయత్నం చేయాలి. ఎవరు చేస్తారు చెప్పండి? ఎవరికి వారే ప్రయత్నం. చెప్పుకున్నామా, ఎవరికి ఆకలి వేస్తే వారే తినాలి. ఆ విధంగా ఎవరు జ్ఞానాన్ని సంపాదించుకుంటే వారికే మోక్షము కలుగుతారు. అలాగే ఎవరు ప్రయత్నం చేస్తే వారికే మనస్సు స్వాధీనం అవుతాయి.
అందుచేత యథాత్మ ఇంకేమిటి దృఢ నిశ్చయ ఎలా ఉండాలి తెలుసా? నిశ్చయం మనకు దృఢంగా ఉండాలి. దృఢమైన నిశ్చయం కలవాడు నాకు చాలా ప్రీతి అంటున్నాడు. ఎవరు? భగవంతుడు. మన నిశ్చయం అంటే ఏమిటి? వ్యవసాయాత్మిక బుద్ధి. వ్యవసాయాత్మికమైతే నిశ్చయమైనటువంటి మన బుద్ధి. మనకి ఏం చేస్తుంది బుద్ధి? ఆ బుద్ధి పేరు నిశ్చయాత్మిక అంతఃకరణ వృత్తి బుద్ధి అంటారు. మనకి మనస్సు అనేది ఏమిటి? సంకల్పము, వికల్పం. చిత్తం అనేది ఏమిటి? చింతనాత్మకం. అహంకారం అంటే ఏంటి? అహమ్మహం అనేది. బుద్ధి అంటే ఏమిటి? నిశ్చయం చేస్తాడు. అయితే ఒక నిశ్చయం, నేను ఈ జన్మలో చక్కగా మంచి మార్గంలో నడుస్తూ ఈ ఆత్మజ్ఞానం కోసం ప్రయత్నం చేస్తూ దీనికోసం సత్పురుషుల సహవాసాన్ని కూడా అభ్యాసం చేసుకుంటూ జీవితాన్ని గడుపుతాను అని మనం ఏం చేయాలి? నిశ్చయం చేయాలి. ఇక ఈ నిశ్చయం ఏదైతే మనం అలాగే సంకల్పం వికల్పం చేస్తూ 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 జీవితంలో మంచి పని చేయడానికి ఏం చేయాలి? నిశ్చయమో చేయాలి. ఇప్పుడు చెడ్డ పని నిశ్చయం లేకుండా చేయడు. ఏమైందా? ఒక చెడు పని చేశాడంటే వాడు ముందు నిశ్చయం చేసుకునే ఆ పనిలో చూస్తాడు వాడి కొద్ది. మంచి పని చేసేవాడు కూడా నిశ్చయం చేసుకునే మంచి పనికే దిగుతాడు. అది ఇది చెడా మంచి అని తెలుసుకోవాలంటే శాస్త్రం ద్వారా, గురువుల ద్వారా, లేక ఆచార్యుల ద్వారా మనం తెలుసుకొని ఆ పనిలో మనం దిగాలి. దిగినాం మంచిదే. దిగిన తర్వాత మంచి పనికి దిగాం. ఇక మంచి పనికి దిగిన వెంటనే మనకేవో కొన్ని కష్టాలు వచ్చాయనుకోండి. మన మంచిదే దేవుడి దగ్గర దీపం పెట్టి ధూపం పెట్టి నైవేద్యం పెట్టి కొంచెం జప ధ్యానం చేస్తామని ఒక దుర్నిత్యానికి వచ్చి మనం ఏం చేసేది? నిత్యానికి వచ్చాము అంతే. వచ్చి ప్రారంభించాం. ఇక ఇది ప్రారంభించిన నుంచి మన ఇంట్లో ఏదో కష్టాలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయాలి మరి? అర్థమైందా? ఇప్పుడు ఏమవుతాయి మనకు అనుమానం ఎక్కడికి వస్తుంది తెలుసా? ఆ దేవుడు పూజించాం కాబట్టి ఏమో ఆ దేవుడు తెచ్చి పెట్టుకున్నాం కాబట్టి ఏమైపోయిందని అప్పుడు మన నిత్యాలు ఏమవుతాయి? ఆ దృఢ నిశ్చయం అవదు. అందుకు దృఢంగా ఉండమని చెప్పారు. నహి కళ్యాణ కృతు దుర్గతిని తాతగచ్చతి అన్నారు. గుర్తుపెట్టుకోండి అందరూ భగవద్గీతలో. మంచి పనులు చేసేవాడు ఎన్నటికీ దుర్గతిని పొందడు. అందుకని ఒక మంచిని ప్రారంభించాం, మనకేదో కష్టం వచ్చింది, నష్టం వచ్చింది అని చెప్పి ఆ మంచిని ఎప్పుడు విడిచిపెట్టకూడదు. కష్ట నష్టాలు భగవంతుణ్ణి మనం లేక మంచి పనులు చేసినందువల్ల ఎప్పుడూ రావు. ప్రమాణం ఏమిటి? నమే భక్త ప్రణశ్యతి అంటున్నాడు. ఎవరు? భగవంతుడు. భగవద్గీత. ఆ భక్తులు ఎన్నటికీ చెడిపోడు. రెండవది ఏమిటి? నహి కళ్యాణ కృతు దుర్గతిం తాతగచ్చతి. మనకి దూరం వెళ్ళక్కర్లేదు. భగవద్గీతలో లేదు, ఏమీ లేదు. అర్థమైందా? భగవద్గీతలో లేనిది సర్వశాస్త్రమయీ గీత సర్వవేదమయో హరి సర్వతీర్థమయీ గంగా అని చెప్పి సమస్త వేదార్థ సార సంగ్రహం ఇదం గీతా శాస్త్రమని జగద్గురు శంకరాచార్యులు భాష్యంలో రాసినారు. మనకి అందరి చేతిలో గీత ఉండేసరికి అందరికీ సామాన్యంగా అనిపిస్తారు. అర్థమైందా? అందరి చేతిలో గీత ఉండేసరికి ఏది సామాన్యం అనుకుంటాం. కానీ ఏమి సామాన్యం? అందులో ఎన్ని విషయాలు, ఎంత అమోఘమైన విషయాలు. శ్రీ కాళహస్తి విద్యా ప్రకాశిక స్వాముల వారు ఆ గీత మకరందం రాసినారు. మలయాళ స్వాముల వారు శ్రీవారి గీతాన్ని చక్కని గీతని చక్కగా రాసినారు. ఈ ప్రకారంగా గీతకి ఎంతమంది వ్యాఖ్యానాలు రాసినా ఇంకా నూతనంగా ఈ రోజుకి ఉత్పత్తి అవుతూ ఉన్నాయి. కొన్ని వేల గీతలు ఉన్నాయి లోకంలో. అందుకు అందరి చేతిలో ఏముండాలి? గీత ఉండాలి. అయిందా? ఎవరైతే గీతను ఆశ్రయిస్తారో కొన్ని జన్మలు ఎత్తవలసిన గీతలు మనలో ఉన్నాయి. ఆ గీతలన్నీ సమూలంగా నాశనం కావాలి అంటే ఈ యొక్క భగవంతుని ముఖార యుద్ధం నుంచి వచ్చిన గీతను మనం పట్టుకోవాలి. అయిందా? అందుకని మనము ఈ విజ్ఞానాన్ని పొందాలి అంటే మనం తప్పగా భగవద్గీతని ఆశ్రయించాలి.
మీ జ్ఞానానికి మనం చదువుతూ ఉంటుండాలి. రోజు చదువుతున్నాం అనుకోండి, మనకి ఎంత విజ్ఞానం వచ్చేస్తుంది. విజ్ఞానం దేనికోసం? అజ్ఞానాన్ని పోగొట్టుకోవడానికి. అప్పుడు మన బుద్ధి అనేది నిశ్చయానికి వస్తుంది. లేకపోతే చిన్నది కష్టం వచ్చింది అనుకోండి, మనం ఏమి ముట్టుకోరు. కొంతమంది అయిందా చేసిన పూజలు కూడా ఆ రోజుతో మొత్తం మూట కట్టి అటువైపు పెట్టేస్తారు. ఆయన నాలుగు చేసి ఏమొచ్చిందిలే, ఏమొచ్చింది రావడానికి మానవుని యొక్క కర్తవ్యం దైవారాధన. అర్థమైందా? మనకి దైవారాధన చేస్తే నష్టం వచ్చిందంటే ఏం వచ్చిందిలే, ఇక వారిని చూసి ఎమ్మకేం వచ్చిందిలే, మనకి ఇంకా అదే కదా. ఇదేమైపోయింది? నాస్తికత్వానికి త్రోవ తీస్తుంది కానీ ఆస్తికత్వానికి త్రోవ. మనకి దేవతారాధన అన్నటువంటి విధి అన్నమాట. మానవుడికి పశుపక్షాదికి అది కట్లే. ఆ తెలివి అవి పెడితే మన ఉంచుతాయా? మనకన్నా గంట పట్టుకొని బ్రహ్మాండంగా కోతులు నక్కలు పూజలు చేసి పారేయండి. కాబట్టి ఆ విజ్ఞానం మనకుంది. కాబట్టి ఈ దృఢనిత్యం ఉన్నారు. ఏం చెప్పారు భగవద్గీతలో? సంతుష్ట సతతం యోగి యథాత్మ దృఢనిశ్చయ. నిశ్చయం రావాలి. మానవుని కర్తవ్యం ఇది నేను చెయ్యాలి. నిశ్చయం. జీవితంలో నేను ఒక డాక్టర్ని కావాలి నిశ్చయం చేస్తున్నానో చెప్పండి. నేను ఒక యాక్టర్ని కావాలి నిశ్చయం చేస్తే యాక్టర్ అవుతున్నాడు అతడు. నేను ఇంజనీర్ని కావాలి నిశ్చయం చేస్తే ఇంజనీర్ చదువుతున్నాడు. ఆ ప్రకారంగా నేను ఒక మానవత్వాన్ని ఏనాడు వేడకుండా మాధవత్వాన్ని నేను పొందాలని నిశ్చయం మనం చేయాలి. అది దృఢ నిశ్చయం. ఈ నిశ్చయం ఎవరు పొందో వారికి భగవంతుడు మహాప్రీతిగా చూస్తుంటాడు. యథాత్మ దృఢ నిశ్చయ. ఒకవేళ మనం ఏదైనా ప్రారంభించే పారాయణ కానీ పూజలు కానీ కొన్నాళ్ళు కష్టం వచ్చింది, చేయడానికి ఓపిక లేదు, వదిలిపెట్టేశాం. వదిలిపెట్టేసిన తర్వాత మరొక 6 మాసాలు అయ్యేసరికి మనకు చక్కగా ఆరోగ్యం కలిగింది. ఇప్పుడు ఏమనుకుంటాం మనం? అది ఎప్పుడో వదిలిపెట్టేసినాంలే, మాటికి చేస్తూ మాటికి వదిలిపెడితే ఏదో దోషం వస్తుంది, అట్లే మళ్ళీ దానికోసం మళ్ళీ ఎందుకు ప్రారంభించలే అంటారు. అర్థమైందా? అంటే భగవద్గీత చెప్పింది, నేహాభిక్రమనాశోస్తి ప్రత్యవాయో న విద్యతే స్వల్పమప్యస్య ధర్మస్య త్రాయతే మహతో భయాతో. ప్రస్తుతం చెప్పింది, ఒకవేళ మనం చేస్తూ మధ్యలో కొద్ది రోజులు విడిచిపెట్టేసినా ఏ దోషము లేదు. అయితే మనం నెలలు చేశాం కదా, వదిలిపెట్టేసి 6 మాసాలు అయింది కదా, ఆ నెల చేసేదానికి లాభం వస్తుందా లేదా అని సందేహం మనకి వస్తుందని చెప్పారు. స్వల్పమప్యస్య ధర్మస్య, నువ్వు చేసే కర్మము కొంచెం చేసినా అది నీకు ఫలితం అనంతంగా వచ్చి తీరుతుందా. ఇంకేం కావాలి హాని మనకి? అందుచేత మనము దృఢమైనటువంటిది రావాలి. మరి దృఢమస్తే ఏమి లాభం? ఎవరికి దృఢనిశ్చయం ఉందో వారి ఎందు నేను ఎప్పుడు ప్రీతిగా ఉంటానన్నాడు. ఎవరు? భగవంతుడు. అది సంతుష్ట సతతం యోగి యథాత్మా దృఢ నిశ్చయ మయి అర్పిత మనోబుద్ధి. కాబట్టి నా యందు అర్పించిన మనస్సు గలవాడు కొమ్ము. ఏమి ఆ ప్రకారంగా నా యందే నాకంటే అన్యమైన వాడు లేడు లోకంలో. ప్రపంచం అంతటా ఉన్నటువంటి పరమాత్మ ఒక్కరే అన్నటువంటి బుద్ధిని సంపాదించుకోమంటున్నాడు. అయింది కదా. ఏకో దేవ సర్వభూతేషు నిగూఢ అన్నారు. ఒకే దేవుడు సమస్త జీవుడు ఎందుకు కూడా ఉంటున్నారు. ఒకే కరెంటు అన్ని బల్బుల్లోనూ అన్ని ఫ్యాక్టరీల్లోనూ ఏ విధంగా ఒకే ఒక్కటిగా ఉంటూ ఉన్నదో పరమాత్మ పిపీలి కాని బ్రహ్మ పర్యంతము వ్యాపకమై ఉన్నాడు. అందుచేత నేను అతన్ని ఆశ్రయించాలి అన్నటువంటిది ఎవరికైతే ఉంటుందో వాడు చాలా నాకు ప్రియుడు అంటున్నారు. అయిందా? ఈ ప్రకారముగా మయ్యర్పిత మనోబుద్ధి యో మద్భక్త సమే ప్రియ. ఇంకా చెప్తున్నారు, యో న పృష్యతి నద్వేష్టి న శోచతి న కాంక్షతి శుభాశుభ పరిత్యాగి భక్తిమాన్యస్తమే ప్రియ. మనం అనుకుంటున్నావా నిరాకార ధ్యానం అంటే ఏమిటి, నిజమైన భక్తి అంటే ఏమిటంటే ఇదేనమాట.
మరి నిజమైన భక్తి అంటే ఈ గుణాలు ఎవరిలో ఉన్నాయో వాడు నిజభక్తుడు. నిరాకార ధ్యానం అంటే ఈ గుణాలు ఎవరున్నారో వాడెప్పుడూ నిరాకారమైన ధ్యానంలో ఉన్నట్టే అన్నమాట. అందుచేత యోన కృష్యతి, యో యహ ఎవడు నా కృష్యతి, ఎప్పుడు ఏదైనా ఒక శుభము మంచి కలిగినప్పుడు మనం ఏమవుతామో పొంగిపోతాం స్వయంగా. మరి ఒక అశుభము ఒక నష్టం కలిగినప్పుడు ఏమవుతామో కురింగిపోతాం. మరి నాకు ఎవరేంటి ఇష్టమంటే శుభము చేకూరినప్పుడు అశుభము చేకూరినప్పుడు శుభమును చూసి పొంగిపోవడం ఉండకూడదు, అశుభమును చూసి కృంగిపోవడం ఉండకూడదు. ఇటువంటి వాడు నాకు పరమ ప్రేతి అంటున్నాడు. అర్థమైందా? మరి ఈ గుణాలని అభ్యాసం చేసుకోవాలని ఒక రోజుతో అవుతుందా? ప్రయత్నం. ఇప్పుడు ఎలాగైతే డాక్టర్ గారు మనకు చెబుతారు ఈ ఆహార పదార్థాలు ఎప్పుడు తినకూడదని, మనం ఏం చేస్తాం తెలుసా? మర్చిపోయి తినేస్తామేమని ఒక లిస్టు రాసి తగిలించుకుంటాం. అర్థమైందా? మనం ఏం చేస్తాం? ఒక లిస్టు రాసి తగిలించుకుంటాం. ఎందుకు? అది తినిస్తే మళ్ళీ ఆటోమేటిక్ ఏమైపోతామని భయం. అలాగనే భగవంతుడు ఏ గుణాలైతే వచ్చన్నాడో ఆ గుణాలను కూడా మనకు తీసి తగిలించుకోవాలి. అది కూడా తగిలించుకుంటే రోజు ఆ గుణాలను మనం చూస్తుంటామా లేదా? చూస్తూ ఉంటుంటాం. ఇది అన్నమాట. అందుచేత ఈ ప్రకారం యోన కృష్యతి నద్వేష్టి, ఎవరైతే ద్వేషింపడో, ఎవడైతే అక్రమంగా కోరడు, ఎవడైతే శుభాశుభులని పరిచయిస్తూ ఉంటుంటాడో, అంటే వీటికి అతీతులు అవుతుంటాడో అతడు నాకు చాలా గొప్ప ప్రియుగా ఉంటున్నాడు. అయిందా? ఇప్పుడు మనకి మరి భక్తి యోగంలో ఇంత గొప్ప విశేషాన్ని దారిపోశారు ఎవరు? భగవంతుడనమాట. అందుచేత మనము ఏం చేయాలి? ఆ భక్తి యోగాన్ని చక్కగా రోజు తాత్పర్యాన్ని చదవాలి. చదివితే ఆ గుణగణాలన్నీ ఏమవుతాయి? మనకి పడుతూ ఉంటుంటాయి. కొన్నాళ్ళకి ఏమవుతాయో తెలుసా? ఈ గుణాలు ఎవడైతే అలవాటు చేసుకుని ఈ గుణాతీతులం అవుతాం. మనం ఏమవుతాం? గుణాతీతులం అవుతుంటాం. మొట్టమొదటి మనము అలవాటు చేసుకోవాలి మంచిది. ఏంటి? మొట్టమొదటి మనం అందరికీ మోక్షము కావాలని కోరుకోవాలి. కోరుకోకపోతే వస్తుందా? రావాలి. మనకి మోక్షము కావాలని కోరుకోవాలి. ఇప్పుడు కూడా తప్పేం లేదు. ధర్మార్థ కామ మోక్షములు 4 ఉన్నాయి కదా. ఈ 4 రోజు సంకల్పంలో చెప్పుకుంటూనే ఉంటాం లేదా మనం? మనం అందరం కూడా ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థే జపే వినియోగ పూజాం కరిష్యేమంటున్నాం కదా మనం. ఇవన్నీ మనం కోరుకుంటున్నాం. అలాగనే మోక్షము కూడా మనం కోరుకోవడంలో తప్పేది. అయితే కొన్నాళ్ళు అయ్యేసరికి ఆ మోక్షం అంటే ఏమిటా అన్నది మనకు అర్థమైపోతుంది. సరైందా? మోక్షం అంటే ఏమిటని అర్థం కొన్నాళ్ళకి అవుతుంది. ఎప్పుడైతే జ్ఞానం అనేది మనకి ఎక్కువగా పడుతుందో అప్పుడు మనకి ఇది అర్థం అవుతుంటాయి. మోక్షం అన్నటువంటిది, భక్తి అన్నటువంటి దేవుణ్ణి ఆచరిస్తాం, పూజిస్తూ ఉంటున్నాం. మోక్షం అనికంటే మనకంటే భిన్నంగా ఎక్కడ మనకి మోక్షమో కలగదు. గుర్తుపెట్టుకోండి అందరూ. ఎందుకు అంటే మనకి కొంతమంది మోక్షం అంటే ఎప్పుడు వస్తారని చెప్పండి అంటారు. ఎప్పుడు రావడం ఏంటిది? ఇది వచ్చేది లేదు, పోయేది లేదు. అర్థమైందా? మోక్షం ఎప్పుడు వస్తుంది అడుగుతారు. ఎప్పుడు వచ్చేది ఏంటిది? మోక్షం ఎప్పుడు వస్తుంది అడిగంటే దీనికి 1 వేళ ఉంటుందా? ఎప్పుడు వస్తుందని చెప్పాడు మనకి. పోనీ అలాగంటే చెప్పాడు. దుఃఖేశ్వరమనాహ సుఖేషు విగత స్పృహ పితరాగమయ క్రోధ చితధీర్మునిరుచ్యతే అని చెప్పారు. ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ స్వార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః చిత ప్రజ్ఞ సదోచ్యతే. శాస్త్రం చెబుతూ ఉంది. ప్రజహాతి యదా కామా, ఏదైతే మనకున్నాయో మన హృదయాకాశంలో కోరికలు, ఆ కోరికలన్నీ నీవు ఎప్పుడైతే త్యజిస్తూ ఉన్నావో అప్పుడే నీకు మోక్షం కలిగిందని చెబుతున్నాడు అందులో స్థితప్రజ్ఞ లక్షణాలు. కాబట్టి ఎక్కడి నుంచి వచ్చేది కాదు మోక్షం, బయట నుంచి వచ్చేది మోక్షం కాదు. ఇక జ్ఞానం తనకు తాను తెలుసుకోవడమే మోక్షం. ఈ మోక్షం అనేది మన ఏదో ఓ దైవాన్ని పూజిస్తే ఆ దైవము మనల్ని ఐక్యం చేసుకుంటుందేమో, మన జ్యోతిని ఆ జ్యోతిలో కలుపుకుంటుందేమో కొంతమందికి ఉంటా తహతహల. అయిందా? ఇక్కడ ఐక్యం చేసుకునేది
జ్యోతులు కావు. ధనం నిత్య శుద్ధ బుద్ధ ముక్త స్వరూపులను, సచ్చిదానంద స్వరూపులను అన్న విజ్ఞానాన్ని తెలియచేయడానికే లోకంలో ఉన్నటువంటి కొన్ని లక్షల కోట్ల మంది గురువులు ఉంటారు, కొన్ని లక్షల కోట్ల కొద్ది శాస్త్రాలు ఉంటాయి. ఈ విషయం చెప్పడానికే. అర్థమైందా? అందుచేత మనం ఏం చేయాలి చెప్పండి? మోక్షం అంటే మరి ఇప్పుడు మోక్షం అంటే అందరూ మోక్షం ఎలా వస్తుంది అంటారు. ఏ ప్రశ్న చెప్తారు సమాధానం? తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే మోక్షం. అర్థమైంది అందరికీ? మోక్షము అన్నటువంటిది ఎలాగా లభిస్తుందో అడిగారు అనుకోండి ఎవరైనా, అందరూ ఏం చెప్పాలి? తన స్వరూపాన్ని తాను తెలుసుకోవడమే మోక్షం. అర్థమైందా? తన స్వరూపాన్ని తెలుసుకోకపోవడమే బంధం. తనెవరో, తాను ఎక్కడి నుంచి వచ్చారో, తాను ఎక్కడికి వెళ్ళాలో అది తెలుసుకోకపోవడం ఏమైంది? బంధమైంది. అది తెలుసుకుంటే ఏమైంది? మోక్షం. అయితే కొంతమంది ఏమిటి, చనిపోయిన తర్వాత కదా మోక్షం వచ్చేదంట. చనిపోయిన తర్వాత వచ్చేదేమో, చనిపోయిన తర్వాత వచ్చేదేమి లేదు. ఉన్నప్పుడే తను తాను తెలుసుకోవాలి. ఎవడే తెలుసుకోండి. ఇక్కడ శాస్త్రం ఏం చెప్పింది? జీవన్ముక్త అన్నారు. ఏం చెప్పింది? ఎందుకంటే కొన్ని జ్ఞాన విషయాలు తెలియాలని చెప్తున్నాను అది ఇప్పుడు. కాబట్టి జీవన్ముక్త అన్నారు. అంటే జీవించి ఉండగానే ముక్తిని పొందిన వాడిని ఏమంటారు? జనక మహారాజు ఉన్నారు, అతని పేరేమిటి? జీవన్ముక్తుడు. విషయాలు అంటే ఎప్పుడు మనము జీవితం ఉండగానే తనెవరో తాను తెలుసుకుంటూ ఆనందంలో ఉండాలి. అది తెలుసుకుంటే ఆనందమే, అది తెలుసుకోకపోతే దుఃఖం. అర్థమైంది కదా? అందుకు జనక మహారాజు ఏం చేసేవాడు? ఎప్పుడు కూడా పెద్ద పెద్ద సభలు చేసేవాడు. ఇదే పని అతను. ఎందుకంటే ఆ సభలలో పండితుల ద్వారా అలాగే అనుష్ఠానవంతుల ద్వారా, యోగుల ద్వారా ఈ జ్ఞానాన్ని సంపాదించుకునేవాడు. అష్టావక్ర మునీంద్రుడు ఆయన దగ్గరికి వచ్చాడు ఒకసారి. వస్తూ ఉంటుంటే ఏమైంది? ఆ సభలో ఉన్న వాళ్ళందరూ ఆయన చూసి నవ్వడం ప్రారంభించినారు. నవ్వడం. అప్పుడు అష్టావక్ర మునీంద్రుడు కూడా నవ్వుతూ ఉన్నారు. జనక మహారాజు అడిగారు, మరి స్వామి వాళ్ళందరూ నవ్వారంటే అర్థం ఉంటుంది, కానీ మీరు కూడా ఎందుకు నవ్వినారు అని అన్నారు. ఈ మాదిరి వాడి సభలో నన్ను పిలిచావు కదా అని నవ్వినాను అన్నారు. అర్థమైందా? వాళ్ళందరూ మహాపండితులు, వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఇందుకే 8 వంకర్లు ఉన్నాయి ఎవరికి? అష్టావక్రుడికి. అందుకే ఈయన వచ్చినప్పుడు నవ్వినారు అందరూ. ఈయన నవ్వారు. మీరెందుకు నవ్వారంటే ఈ మాదిరి వాడి సభలో నన్ను పిలిచారని నేను నవ్వానన్నారు. ఎందుకంటే చర్మ దృష్టి ఉన్న వారందరూ మాదిరి వాళ్ళు అనమాట. అర్థమైందా? వారందరూ నవ్వారంటే నా చర్మంలో ఉన్న వంకను చూసి నవ్వారే కానీ ఉన్న విజ్ఞానాన్ని చూసే గ్రహించుకున్నారా? మరి చెప్పులు పుట్టే వాడి దృష్టి ఎక్కడ ఉందో చెప్పండి. మన ముఖాల చూడదు. ఎవరి చెప్పులు అరిగిపోయినాయో, ఎవరి చెప్పులు బాగులేవో దృశ్యాలుగా వాడిగా ఉంటారు. మరి దృష్టి ఎక్కడ చెప్పండి. ఎందుకంటే వాడికి కాదు ముఖం చూస్తే ఏమొస్తుంది? అది చెప్పకపోతే ఒక పావుల డబ్బులు వస్తాయి. ఆ విధంగా చర్మ దృష్టి ఉన్న వాళ్ళు ఎవరంటే మాది వాళ్ళు. ఈ విధంగా ఏమి తప్ప అప్పుడు మనకు విజ్ఞానం వచ్చింది. చర్మ దృష్టి అన్నటువంటిది ఒక మాటిక దృష్టే కానీ మానవత్వ దృష్టి కాదు అని. అలాగనే వెంటనే ఆయన ఒకరోజు అడిగారు, మీరు నాకు మోక్షం ఎంత తొందరలో ఇప్పించగలరు అన్నారు. ఎంత సమయంలో ఇప్పించగలరు అన్నారు. ఎవరు? జనక మహారాజుకి. జనక మహారాజు అడిగాడు వస్తావుతుంది. ఆయన అన్నాడు, సరే ఒక గుర్రపు కాళ్ళు 2 కాళ్ళు ఉంటాయి. ఒక కాళ్ళు స్థలం తీసి రెక్కలో, ఈ కాళ్ళు నీ కాళ్ళు ఇక్కడ పెట్టి మళ్ళీ ఆ కాళ్ళు పెట్టిన సమయంలో మోక్షం ఇస్తానన్నారు. అయితే అలా అడిగి తీసుకెళ్ళి సరే మరి ఒక మోక్షం ఇస్తాం, కానీ నాకేమి దక్షిణ ఇస్తామన్నారు. అప్పుడు అన్నాడు, ఈ దక్షిణ వ్యవహారం ఎప్పుడు తగ్గలేదే, అడిగిపోయినా దక్షిణ బదలలేదు కదా, నా రాజ్యమే నీకు దక్షిణ ఇచ్చేస్తానన్నారు. ఎవరు? జనక మహారాజు. ఆయన అన్నారు, నీ రాజ్యం నాకు దక్షిణ అవసరం లేదు, నాకేం చేసుకుంటాను, నేనేమో సన్యాసిని విరాగిని, నాకు రాజ్యం ఏం పని, ఏం కావాలి దక్షిణ, నీ మనస్సే నాకు ఇచ్చేమన్నారు దక్షిణ గారు. అర్థమైందా? ఇప్పుడు దక్షిణ ఏమన్నాడు? మనసు ఇచ్చేయమన్నాడు. సరే ఆయన ఏం చేశాడు? ఆయన కూడా అంత తక్కువడే, వెంటనే మనసు ఇచ్చేసినాడు.
అలా అయిపోయినాడు ఎవరు జనక మహారాజు అయిందా అప్పుడు చూశారు గుర్రం తోలేవాడు చూసి ఈ స్వామి ఏదో చేశాడు స్వామికి అనుకున్నాడు ఒక గంట పోయిన తర్వాత మళ్ళీ ఆయన మనసానికి చేశాడు సరైంది కదా అందుకే మన మనుష్యానం కారణం బంధమోక్షయోహో మన మనస్సే బంధానికి కారణం మన మనస్సే ముక్తికి కారణం మరి బంధంలో ఉన్నటువంటి మనస్సు ముక్తికి రావాలంటే ఏం చేయాలి మనము ఆ మనస్సు ఎక్కడెక్కడికి వెళ్తుందో ఆ విషయాలన్నీ విచారణ చేస్తూ ఎప్పుడైతే ఒక దొంగతనం ఎక్కడెక్కడ చేస్తున్నాడో వాడిని 24 గంటల పోలీసు ఎంక్వైరీ పెట్టేడుకొని వాడు ఒక రోజుకి ఏమవుతాడు దొరికిపోతాడు అర్థమైందా ఈ విధంగా మన మనస్సు ఎక్కడెక్కడ పోతూ ఉన్నదో పోయే స్థలంలో వెళ్ళే మనస్సు దాన్ని విచారణ పెట్టామంటే ఉన్నారక ఆ మనస్సు కూడా మనకి లయం అవుతుంది అందుచేత విచారణ వినా అన్ని సాధనే జ్ఞానం నోత్పద్యతే విచారం లేకుండా వేరే సాధనల ద్వారా జ్ఞానం అనేది ఎవరికి కలగదు జ్ఞానం లేకపోతే మోక్షం అనేది మోక్షం అనేది ఏదో మనం చేసేస్తుంటే దానివల్ల మోక్షం లభించదు మోక్షం అనేది ఏమిటి జ్ఞానంతో లభిస్తుంది అది మోక్షానికి జ్ఞానం అనేది సాక్షాత్ సాధన కర్మలు అనేవి పరంపరా సాధన అయింది కదా మనకి మోక్షం కావాలంటే దానికి సాక్షాత్ డైరెక్ట్ సాధన సాక్షాత్తుగా జ్ఞానం అనేది సాధన ఈ కర్మలన్నీ ఏం చేస్తాయి పరంపరా సాధన ఈ కర్మలు మనం ధ్యానం చేశాం జపం చేశాం పూజలు చేస్తూ ఉన్నాం నిరంతరమును అలాగనే సేవలు చేస్తూ ఉన్నాం దానం చేస్తూ ఉన్నాం ఇతరులకు ఉపకారం చేస్తూ ఉన్నాం మరి ఇవన్నీ ఏమిటి అంటే ఆ అంతఃకరణం అన్నటువంటిది ఆత్మజ్ఞానాన్ని పొందడానికి ఒక యోగ్యతను తయారు చేస్తాయి ఇవన్నీ వ్యర్థం కావు మనం చేసే కర్మాని చిత్తశుద్ధ్యర్థం చెప్పింది కర్మలన్నీ ఏమిటి ధ్యానము కర్మే జపము కర్మే అర్థమైంది కదా పూజ కర్మే సేవా కర్మే మన ఇతరులకు ఉపకారం చేయడము కర్మే కొన్ని మానసిక కర్మలు కొన్ని శారీరక కర్మలు కొన్ని బాహ్య కర్మలు ఇంతే తేడా కానీ ఇదంతా కర్మే మరి ఈ కర్మలన్నిటి ఫలితం ఏమిటంటే అంతఃకరణ శుద్ధిని కలుగు చేస్తాయి అయింది కదా మనం అలా కూర్చున్నాం సమాధిలో కూర్చుంటాం కొంతకాలం ఏమిటిది ఇది మానసిక కర్మ అంటే ఇతర వస్తువుల నుండి మనస్సును మరలించి ఒకే వస్తువుతో మనస్సును ఏకాగ్రత పరచడమే సమాధి మరి దీనివల్ల ఏమి లాభము ఆ అంతఃకరణంలో ఉన్న దోషాలు లేకుండా నిశ్చలం మన బుద్ధి ఉంది కదా క్షణానికి మారిపోతుంటుంది ఆ మార్పు రాకుండా ఒక నిశ్చలమైనటువంటి స్థితిని కలిగించడానికి ఈ ధ్యానము సమాధి మనకి ఉపయోగపడతాయి మన మనస్సు అంటే మన బుద్ధి క్షణానికి మార్పు రాకుండా ఒక నిశ్చలమైన స్థితిని కలిగించాలంటే వేరే విధంగా కలగదు ఎవరైతే చక్కగా ధ్యానం చేస్తారో చక్కగా జపం చేస్తారో చక్కగా నియమంగా ఉంటారో వారి కొన్నాళ్ళకి బుద్ధి ఏమవుతా మంచి స్థిరంగా నిలబడతారు ఎవరికి అంతఃకరణ శుద్ధమైందో వారికి విచారణ పడతాయి ఇప్పుడు మనం ఆత్మ విచారణ చేస్తున్నాం కదా ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నది ఎవరైనా ప్రశ్న వేశారనుకోండి అందరూ ఏం చెబుతారు చెప్పండి ఆత్మ ఎక్కడ ఉన్నది దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్పాలి ఇప్పుడు ఆత్మ దేవుడు బ్రహ్మ అని ఒకటే పదాలు ఇప్పుడు ఆత్మ ఎక్కడ ఉన్నదంటే ఏం చెప్పాలి చెప్పండి అందరూ ఎక్కడుంది ఆత్మ మనకంటే భిన్నంగా ఉందా మన లోన్ ఉన్నదా చెప్పండి ఇప్పుడు భగవద్గీతలు ఏం చెప్పారు ప్రమాణం మనం చదివితే ఈశ్వర సర్వభూతానాం హృదయే తిష్టతి చెప్పారా అలాగనే మన మంత్రపుష్పం చదువుతున్నామా రోజున్నో మంత్రపుష్పంలో ఏముంటుంది మనకు చెప్తుంటారన్నమాట మంత్రపుష్పంలో నీలలోయద మధ్యస్థ విద్యుల్లేకేవ భాస్వర నీ భారస్వకవత్వన్వి పీతాభాస్వస్యనోపమ తస్య ఆశిఖాయ మధ్యే పరమ ఆత్మ వ్యవస్థిత మనకి ఈ హృదయాకాశంలో పరమాత్మ ఉందని వేదం చెప్తుందా లేదా ఇప్పుడు మనం పరమాత్మ ఎక్కడ ఉన్నాడంటే చెప్పడానికి ఎందుకు కదా చెప్పండి ఎక్కడ ఉన్నాడంటే ఏం చెప్పాలి ఒకటి వేదం చెప్పింది రెండు భగవద్గీత చెప్తుంది స్మృతి చెప్పింది స్మృతి చెప్పింది అయిందా మరి భగవంతుని తెలుసుకోవడము ఎక్కడ తెలుసుకోవాలి
ఎలా తెలుసుకోవాలి? అది కదా. మరి భగవంతుడు ఎక్కడున్నారు అని ప్రశ్న వేసాను అనుకోండి, ఏమోనండి అదే నేను చూస్తున్నాను, కాశీలో ఉన్నాడు, కలకత్తాలో ఉన్నాడు, లేకపోతే మానసంలో ఉన్నాడు, మరి ఈయన ఆలోచించే పనేమి. అందుకే ప్రతి వారికి కూడా శాస్త్రాన్ని చదువుకోవాలి. అయింది కదా. కొంచెం వినాలి, ఇంటూ ఉంటుంది, ఏ రోజు కాదు చెట్టు పెట్టుకోవాలి. ఎక్కడ ప్రమాణం ఉండాలి. ప్రమాణం లేదంటే ఎవడో తోడో పోయేవాడు చెప్పిన మాట ఎప్పుడో వినకూడదు. అర్థమైంది కదా. ఒక శాస్త్రాన్ని ఇచ్చే ఆధారమే చెప్పిన గురువునే చెప్పిన మాటలే నమ్మాలి. అర్థమైందా? కనిష్ట ప్రకారంగా చెప్పడానికి కుదరదు. ఎందుకు? భగవంతుడు చెప్పాడు, తస్మాత్ శాస్త్రం ప్రమాణం తే కార్యకార్య వ్యవస్థితో జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమికార్హసి అని చెప్పాడు. నువ్వు ఏది ధృవపరచాలన్నా, ఏది లేకపోవాలన్నా నా శాస్త్రమే ప్రమాణం. ఎవడైతే ఏ శాస్త్ర విధి ముసృజ్య వర్తతే కామకారత నిద్ధిమవాప్నోతి నసుఖం పరమాంగత్యం. ఎవడు శాస్త్ర విధిని వదిలి తన ఇష్ట ప్రకారంగా ప్రవర్తిస్తాడో వారికి ఈ లోకంలో సుఖం లేదు, పరలోకంలో సుఖం లేదు, వారికి మోక్షం కూడా లేదు. అందుకని శాస్త్రం చెబుతూ ఉందన్నమాట మనకి. నీలదోత్పత్యాయ మధ్య పరమాత్మ వ్యవస్థిత. అతనికి మరి పేర్లు ఏం చెప్పారు తెలుసా? స బ్రహ్మ స శివస్వ హరిశ్చేంద్ర సోక్షర పరమస్వరాట్. అతడే బ్రహ్మ. స బ్రహ్మ అంటే ఏమిటి? అతడే బ్రహ్మ. స శివ అతడే విష్ణువు. స హరి అతడే హేమి హరి. హరుడు ఆయనే, హరి ఆయనే. ఈ ప్రకారంగా మనకి మంత్రపుష్పం రోజు చదువుకుంటున్నా లేదా? సరే మంత్రపుష్పం పట్టుకొని పుష్పాలు వేసి అయిపోయే పని. అది అయిపోయిందా? ప్రసాదం పట్టుకొని వెళ్ళిపోవడం పని. కాబట్టి మంత్రపుష్పం తాత్పర్యం ఏం చెబుతుంది? మనలో ఉన్నట్టు పరమాత్మని వర్ణింపజేస్తూ ఉన్నది. మరి అది సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అన్నారు. అంటే 100 శిరస్సులు ఉన్నాయి. 100 చేతులు ఉంటాయంటే అబ్బో రామదేవి 10 చేతులకి బొమ్మ చూశాం కానీ 100 చేతులు ముక్కు చూడలేదే, 1000 చేతులకు చూడలేదే, మనం అక్కడికి పోతాం. అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ఏ జీవులైతే ఉన్నాయో మానవులు ఇదంతా పరమాత్మ స్వరూపం అన్నమాట. అది అన్నమాట. అయిందా? సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ భూమి విశ్వతో వృత్వ అర్చతిష్ట. సహస్ర శీర్షం దేవం విశ్వాత్మం విశ్వసింభు విశ్వం నారాయణం పరమం పదగం అని చెప్పుకొచ్చారు. కాబట్టి ఈ విధంగా శాస్త్రాలన్నీ కూడా పరమాత్మనే వర్ణిస్తున్నాయి. స్తోత్రాలన్నీ దేన్ని వర్ణిస్తున్నాయి? పరమాత్మనే వర్ణిస్తూ ఉన్నాయి. మరి ఇప్పుడు చదువుతున్నామా? ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణి సర్వాధార సుప్రతిష్ట సదసద్రోపధారిణి చదువుతున్నా. ఎక్కడిది? మనం లలితా శాస్త్రంలో వాసుదేవాత్మా కాన్యాహు వాసుదేవ సర్వం అని చదువుతున్నాయి. ఇక్కడ మనము విష్ణు సహస్రనామ స్తోత్రాల్లో ఇవన్నీ దేన్ని వర్ణిస్తున్నాయి చెప్పండి? దేన్ని? పరమాత్మనే వర్ణిస్తున్నాయి అన్నమాట. అందుచేత మరి ఇవన్నీ కూడా మనం ఆ భగవంతుని తెలుసుకోవడానికి ఈ శాస్త్రాలన్నీ ఉన్నాయి. అందుచేత మనము ఇవన్నీ ఈ జ్ఞానం పట్టాలంటే ఎక్కడ పడుతుంది? మన హృదయంలోనే పడతాయి. ఇప్పుడు ఒక ఎంబీబీఎస్ డాక్టర్ గారు గొప్ప డాక్టర్ గారు అంటాం. ఆ జ్ఞానం ఎక్కడ తనకంటే భిన్నంగా ఉందా? భిన్నంగా ఉందా? కానీ అవన్నీ సంపాదించుకున్నారు తన మేధాతో. అందుకే ఆయన ఏమో ఇది గొప్పవాడే లోకానికి గొప్పగా చేస్తూ ఉన్నారు. అలాగని మనం ఈ జ్ఞానం కూడా సంపాదన ఎక్కడ చేయాలి? మన హృదయంలో. ఈ ఆత్మజ్ఞానము నది జ్ఞానేన సదృశం పవిత్రమే వీక్షతే. జ్ఞానములకు సమానమైన లోకములు ఇంకొకటే. అందుకని ఆ జ్ఞానం కోసం ప్రయత్నం చేసేటప్పుడు ఎన్నో మనకి పట్టగా కొంతమంది అయ్యన్నాళ్ళంటే నాకే పట్ట, అందుకే నేను పోవడమే లేదంట. ఏమంటారు? పోవడమే లేదంటే పోవాలి. వింటూ ఉంటుంటే ఏమవుతుంది? పడుతూ ఉంటుంది. వింటూ ఉంటే ఎప్పటికైనా పడుతుంది. గుర్తుపెట్టుకోండి. తప్పకుండా అన్న అంతదనే మాట ఇది. దీనికోసం ఎక్కువగా తపస్సు చేసి అవసరం లే. ఏవైతే అవగుణాలు ఉన్నాయో ఆ గుణాలు తొలగించుకోవడం అంతే. ఇప్పుడు మనకి ట్యాంకులో నీరు ఉంది, ఫుల్లుగా వేసాం, కానీ నల్ల తిప్పాం, నీళ్ళు రావడం లేదు. కారణం ఏంటి? ట్యాంక్ నిండా నీళ్లు ఉన్నాయి,
నల్ల తిప్పితే నీరు రావడంలే. ఎందుకు రావడం లేదు? దానికి ఏదో ఒకటి పని ఉంటుంది, నలుసు లేకపోతే అది కూడా ఎంతసేపు చెప్పాలి ఆ పనిగా ఏదో పడిపోతే రాలేదు. ఇప్పుడు తొలగించవలసింది ఏమిటి? ఏమిటి? ఆడు తీసేయాలి. అలాగనే మన హృదయాకాశంలో జ్ఞానం అనేది ప్రవేశించుకుంటా చేయడానికి ఏమిటంటే ఈ అజ్ఞానమైన వాసనలో వీటిని మనం ఏం చేయాలి? క్రమంగా తగ్గించుకోవాలి. వాసన క్షయమే మోక్షం. అర్థమైంది కదా? వాసన అనేది పోవడమే మోక్షం, ఇంకేమీ లేదు. మరి వాసన ఎప్పుడు వదిలించుకోవాలి చెప్పండి. నేను చెప్పుకున్న 2 ఉదాహరణ గుర్తుందా అందరికీ? నా ఈ జన్మలో కానీ మనకు వాసన పోలేదనుకోండి, మళ్ళీ జన్మకి ఇచ్చినా మనకి ఏ వాసన ఉంటే ఆ వాసనలోనే ఉండిపోతాం. అర్థమైంది కదా? కొంతమంది ఏం చేశారంటే కొంతమంది చేపలు పట్టేవాళ్ళు సముద్రానికి వెళ్ళారు. చేపలు పట్టే వచ్చేసరికి కొంచెం గాలివాన వచ్చింది. వస్తుంటే అక్కడ దేవాలయం ఉందన్నమాట. ఆ దేవాలయం దగ్గరికి వచ్చినారు. వచ్చిన తర్వాత ఏమైపోయింది? అక్కడ సాయంకాలం అయిపోయింది. సరే ఏమన్నా పూజారి గారికి అడిగితే ఆయన కొద్ది వేసి వెళ్ళిపోతుంది. ఆ పక్కలో పుష్పాలు ఉన్నాయి, మీరేమో అక్కడ పడుకోని చెప్పినారు. సరే వీళ్ళన్నీ చేపలు పట్టని బయట పెట్టేసి అక్కడ పడుకున్నారు. వారు పడుకుంటే వాళ్ళకి నిద్రే పట్టడం వాళ్ళకి తెల్లవారు. ఎందుకంటే ఈ పుష్పాల యొక్క సుగంధి వచ్చి వాళ్ళకి నిద్ర చెరిపేస్తుంది అనమాట. ఇక రాత్రి తెల్ల 1 గంట నిద్ర పట్టాలి. అప్పుడు ఆలోచించి అందులో ఆ 6 ఒక మంచి లీటర్ ఉంది, మనకి ఎందుకు నిద్ర పట్ట నాకు ఐడియా వచ్చింది అని చెప్పి అప్పుడు ఆ తట్లో చేప తీసుకొచ్చి దాన్ని నీళ్ళు వెళ్ళి అక్కడ కట్టింది ఎక్కడ ఆ గదిలో. ఇక ఆ గదిలో ఈ చేప వాసన వస్తే అందరూ గుర్రుని ఎదురుపోతున్నారు. తెల్లారి పూజలు చూస్తే మీకు ఎవరో తగ్గగానే. ఎందుకంటే చూడండి ఎంత సుగంధి ఉన్న పూర్వం వాసన, ఆ వాసనకి ఆ వాసనకే నిద్రపడుతున్నారు కర్మ. అర్థమైందే? ఈ వాసన ఎంత సుగంధి తెలియదు. అందుకని మనకి ఆ పూర్వ వాసన ఉందే అది వదలనేవదా అయింది కదా. దాన్ని ఏం చేయాలి? మనం ఇప్పుడు ప్రయత్నం చేసి బయటికి తీసివేయాలన్నమాట. అది తెలుస్తూ ఉందా? అందుకోసం ఇది చెప్పారు. వాసన క్షయమే మోక్షం. యోన దృశ్యతి నేష్టి నోచతి నాంక్షతి శుభాసో పరిత్యాగి భక్తిమాన్ సమీ ప్రియ. మనం భగవంతుడికి భక్తులు కావాలి అంటే ఏం చేయాలి? ముఖ్యంగా ఈ యొక్క భక్తి యోగంలో ఈ ఇక్కడి నుంచి ఉన్న శ్లోకాలన్నీ కూడా జ్ఞాని లక్షణాలు అనమాట. మరి భక్తులు ప్రేరేపించినారు. అందుకని ఆ భక్తి యోగం మీరు మాటికి చదవండి. భగవద్గీత అన్ని ఒకసారిగా వదిలేకండి, అందరూ చదువుతూ ఉండండి. అందుకని గీత అన్నటువంటిది చెప్పారు శాస్త్రంలో. భగవద్గీత కించిదీత గంగా జలలవాటనికా పీత సకృదపియేన మురారి సమస్యాం తస్య సమీపే యమోపి న చర్చా భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. ఎంత చెప్తుంది ఆయన భగవద్గీత కించిదీత అన్న అధ్యయనం చేయాలి. చేస్తే ఎప్పుడు శాస్త్రం అనేది పట్టించుకోవాలి మనం. అధ్యయనం కొంతమంది అంటారు ఇప్పటి నుండైనా మాకిదంట. ఇప్పుడైనా స్వామి 60 ఏళ్ళైనా కావచ్చా, 50 ఏళ్ళైనా కావచ్చా, 70 ఏళ్ళైనా కావచ్చా? మీకు టైం ఉందా? అర్థమైందా? టైం ఉందా చెప్పండి. జ్ఞానానికి టైం. మరి ఇప్పుడు చూడండి 70 ఏళ్ళు పోయిన తర్వాత స్కూల్లో జాయిన్ అయితే బాగుంది కదా. ఇప్పటి నుంచేనే స్కూల్లో జాయిన్ అవ్వాలి. ఈ 5 ఏళ్ళు చేస్తే ఇప్పుడు 3 ఏళ్ళు అయిపోయి వాళ్ళ పిల్లలు మోసేస్తున్నారు పుస్తకాలు. మన పిల్లలు కాలేజ్ చెప్పి అక్కడ పత్రిక గారు ఎప్పుడు బాగా జరుగుతూనే ఉంటాడు సార్. ఓకే, చిన్న తొందర ఎందుకండి? 10 ఏళ్ళు పోయితే జాయిన్ చేస్తే అట్టే వచ్చింది చెప్పండి. అర్థమైందా? అన్నీ మరి ఈ శరీర పోషణ కోసము వారు చక్కగా చదువుకోవాలని ఎంత సహకారం ఇప్పుడు మనం జాయిన్ చేస్తున్నావా లేదా? మరి ఆ ప్రకారంగా మనము ఎందుకు ప్రయత్నం చేయకూడదు చెప్పండి. దీనికి స్త్రీలని కానీ పురుషులని కానీ బ్రాహ్మణులని కానీ అబ్రాహ్మణులని కానీ బాలులని కానీ వృద్ధులని కానీ ఏమి చాలా అందరూ కూడా చక్కగా దీన్ని తీసుకోవాలి.
అయితే కొంతమందికి ఇప్పటి నుంచే జ్ఞానం తెలిసేసుకుంటే మళ్ళీ సంసారంలో ఉంటుందో ఉండరో ఇది బేంగ. కొంతమంది జ్ఞానం తెలుసుకుంటే సంసారానికి పోతారు, ఎవరు పోరు. అంతవాటి పోతే పనికి లోకమా అది ఎప్పుడు పోనే పోదు. అయితే మరి ఏం లాభం అండి? జ్ఞానం తెలుసుకుంటే మనకి ఇంట్లో శాంతి ఉంటాయి. ఏమైందా? దీపం ఎలాగో ఒక దగ్గర పెడితే ప్రకాశం వస్తూ ఉంటారో, ఈ జ్ఞానాన్ని ఎప్పుడైతే పొందామో ఆ విధంగా అందరినీ ప్రకాశింప చేసి చక్కగా ఉన్నత స్థితికి తీసుకెళ్తారు. ఈ ఉన్నంత వరకు శాంతి ఉంటుంది, అనంతరం మోక్షం కలిగిస్తారు. అర్థమైందా? మరి అందుచేత జ్ఞానం సంపాదించుకోవాలి. ఈ శరీరం ఎప్పుడు పోతుందో తెలుసా మనకి? ఎవరికైనా గ్యారెంటీ ఉందో చెప్పండి. ఎవరైనా నేను ఫలానంత వరకు ఉంటానని చేసి చెప్పండి, చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. ఏ గురువు కూడా ఎంత దివ్య దృష్టి గురువులు కూడా ఎంత చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. అర్థమైంది కదా? ఇది శతవర్షములు దాకా నిజము చెప్పిరిగా అని నమ్మరాధా మాట నమనమునా. అందరూ అనుకోండి 100 సంవత్సరాలు బతుకుతా అని చెప్పండి ఇంటి దగ్గర. లేకపోతే ఇప్పటి నుంచి బీపీ షుగర్ పెరిగిపోతాయి మిగతా వాళ్ళకి. నేను 60 ఏళ్ళు పోతామని చెప్తే కానీ లోపల ఏమనుకుంటారా? తెల్లవారికి ఉంటానో లోపల పెట్టుకోండి మొక్క, నేను చెప్పిన మొక్క. అర్థమైందా? బయటికి మాత్రం అందరూ 100 సంవత్సరాలు పోతుందని చెప్పండి, లేదా కొంపలు మునిగిపోతాయి. అర్థమైందా? అందుచేత ఒక శెట్టి గారు ఉన్నారండి, ఆయన ఉండి ఏం చేసేది తెలుసా? సడన్ గా చనిపోయినాడు. పాపం తెలియదా? ఆయన పొద్దు అనుకున్నాడా? 55 ఏళ్ళు అయినాయి, పోయినాడు. సరే, ఇక పోవగానే పని ఎవరు పోయినా మన పని ఏమిటి చెప్పండి? ఏమిటి మన పని? పోగానే పని ఏమిటి తెలీదా? చెప్పడం సిగ్గుపడుతున్నా. ఏడవే పని, ఏం పని? అది కాదు. ఎవరైనా పోతే మన పని ఏమిటి? ఏడవనే పని. ఇక ఏడుస్తూ ఉన్నారు పాప అందరూ. ఓడుస్తూ ఉంటుంటే ఈ చెట్టు గారు వెంటనే యమదూతలు ఏం చేశారు తెలుసా? ప్లేట్లో తీసుకుని కూర్చుని పెట్టారు. ఎవరిని? ఆ దిక్కుమాలి ప్లేట్ ఏమైందంటే ప్రిపేర్ వచ్చింది. ఎవరికైనా ప్లేట్ ప్రిపేర్ వచ్చిన తర్వాత అడిగారు చెట్టు గారు, ఎంతసేపు ప్రిపేర్ అవుద్దు అన్నారు. ఎంత లేదు, 15 మినిట్మే హో జాయిగా అన్నారు. 15 నిమిషాల్లో ప్రిపేర్ అయిపోద్ది అన్నారు. సరే, అంతవరకు నేను ఎందుకు కూర్చోడు? ఒక్కసారి మళ్ళీ ఎప్పుడు నేను వెళ్ళాను మీరు లాగి పాలిస్తారు కదా, ఒక్కసారి ఆ ముందు వెక్కి వస్తున్నా అన్నారు. ఎవరు సరేలే పోనీలని భోజనాలు వదిలినారు. ఎవరు వదిలేరు? యమదూతలు. యమదూతల పేరు చెప్తే మళ్ళీ యమలోకం పోతుంది భయం, అందుకే చెప్పడం ఎవరు మనవాళ్ళు మా తెలివైన వాళ్ళు, అందుకే ఆ మొక్క మళ్ళీ నేనే అనాలా? వాళ్ళందరూ సరే మొత్తం మీద ఏంటి యమదూతలు చెప్పినారు. చెప్పారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోగానే ఇలా చేసి కూర్చున్నాడు. ఎవరు నిజంగా కూర్చున్న వాళ్ళు నమ్మడంలే. ఇదే పూత వచ్చిందో అంత చచ్చిపోవడం మళ్ళీ వచ్చానన్నా మళ్ళీ నమ్మకంలే. ఏడుస్తూనే ఉన్నారు. సేటు గారు అన్నారు, ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి అన్నారు. ఎందుకు ఏడుస్తున్నారు? ఏటానికి ఒక కారణం ఉండాలా? ఎందుకు ఏడుస్తున్నారు? 100 ఎకరాలు భూమి కడిగినా లేదా? ఒక్క సెంటైనా పట్టుకుపోతానన్నా? పట్టుకుపోతే ఏడవాలి. అక్కడే ఉంది. 3 కోట్లు నాకు సంపాదించాను, అవన్నీ చక్కగా బాండ్లన్నీ బిల్లులు ఉన్నాయి, పట్టుకుపోయినానా? ఎందుకు ఏడుస్తున్నారు? మీరు ఎందుకు ఏడుస్తున్నారు చెప్పండి? బంగారం 100 కేజీలు గడించిన 8 బిల్లులు ఉందని చెప్పండి, ఎందుకు ఏడుస్తున్నారు? అసలు ఏడుపు కారణం ఏంటి? నేను ఏడవాలి. ఇప్పుడు ఉన్నంత వరకు ఇలాంటి మందిరానికి వచ్చి ఒక సేవ కూడా చేయలేదు, ఒక రామకృష్ణ కూడా అనలేదు, ఎవరికి ఒక అన్నదానం కూడా చేయలేదు. ఇక నేను ఏడవాలి ఇప్పుడు. అర్థమైందా? ఆ యమకింకర్ చేతిలో పడాను కదా, నేను ఏడవడం పోయి నీకేం కర్మ పట్టిందర్రా అని అన్నారు. ఇక ఎవరు ఏడ మనిషి అర్థమైందా? ఇప్పుడు అందులో తిరిగి నువ్వు ఎవరు? ఆ సేటు గారు. ఇక అప్పటికే 12 నిమిషాలు అయిపోయింది. ఎప్పుడూ చదివినాదాక నా వ్యూహతో నిన్ను నారాయణ అంటే ఎవడు అజామిలుడే లాస్ట్ ముక్తుకు ఎక్కడో మొక్క ఎన్నాడట పాప. అది గుర్తుకొచ్చింది ఎవరికి? వీరికి వచ్చి కొంప మునిగిపోయింది చెప్పి అప్పుడు నారాయణ మా మొదలెట్టారు. ఎవరు? అప్పుడు మొదలెట్టాడు పాప. ఆయన మనందరికి గుర్తు వస్తుందో రాదు కాబట్టి మొదలెట్టాడు. వీళ్ళందరూ ఏడుపు మానేస్తారు. ఇక చెప్తుంటే ఎవడు ఏడుస్తాడు? ఏడుపు పెరుగుతాడు అమ్మా. చాలా ఆనాడు కూడా నువ్వు అంత బాగా ఎడిచినావు కదా మీ మనడు పోయినప్పుడు. ఇప్పుడు కూడా అలాగే ఎడుస్తుంటాయి. అమ్మకి ఇంకా సొంతం ఇంకా ఏడుస్తుంటుంది అనమాట. ఎవడు తిరుగుతుంటే ఎవడు ఏడుస్తుంది చెప్పండి? ఎవరు ఎడుస్తాడా? ఎవరు ఆడవాడు. కాబట్టి ఏడుపులు మానేసినారు. ఈయన ఏం చేశారు తెలుసా? ఇక ఆ నారాయణ స్వామి చేశారు.
అంతట్లోని అక్కడ ఏమైంది తెలుసా, ఈ రిపేర్ బాగా అవుతూ ఉంది, ఇక్కడ ఎవరైతే అంత్యకాలంలో చేస్తుంటే అవి ఇక్కడ గనగన గంటలు మోగుతూ ఉంటాయి అన్నమాట. యమదూతలు ఇక్కడ ఉన్నారు రిపేర్లో, వాళ్ళు వచ్చేసినారు. ఎవరు ఈ రిపేర్ ఎత్తుకొని పోతూ ఉన్నారు. విన్నారా? వాళ్ళు వచ్చి అడ్డారు యమదూతలు వచ్చి, ఎందుకు ఈ సంగతి తెలుసా అన్నారు. ఏ సంగతో మాకు తెలియదు. లాస్ట్లో ఈ నారాయణ అన్నారు. అందుచేత మాకేంటంటే మా బయలు రూల్స్ ప్రకారంగా ఎవరైతే అంతకాలేదు మామేవ స్వరం ముక్త కళేవరం యప్రయాతి జగందేహం తయాటి పరమాంగతి మేము పట్టుకోవాలి. మన ఇద్దరికి ఎందుకు తగులు? ఏదైనా గొడవ వస్తే మా ఇష్టమూర్తిని ఎముడు చూసుకుంటారు. మనకెందుకు గొడవ? మన ఇద్దరం ఒకటే. ఈ ప్లేట్ ఏంటి, నా ప్లేట్ ఏంటి, నా రూల్స్ ప్రకారం కింద పట్టుకుని కాగితం చేశాడు. కాగితం ఎవరికి వాళ్ళకి సరే వాడు పట్టుకుపోయాడు. అర్థమైందా? చూసాగా? మరి అంత చమత్కారం తెలివి మనకి ఎక్కడ వస్తుంది? అందుకని బ్రతికి నన్నాళ్ళు నీ భజన తప్పను గాని మరణ కాలమునందు మరతునేమో ఆ వేల యమదూతల గ్రహమున వచ్చి ప్రాణముల్ పెకలించి పట్టునప్పుడు కప వాత పైత్యముల్ గప్పగా భ్రమచేత కంపముద్భవమంది కట్టపడుచు నా జిహ్వతో నిన్ను నారాయణాయంచు పిలుచనో శ్రమ చేత పిలువలేను నాటికి పుడి చేసదని నామ భజన. అందుచేత దీనికి వయో పరిమితి ఏమీ లేదండి. అర్థమైంది కదా? అందుకు ఇప్పుడే మనం ప్రయత్నించాలి. చిన్నప్పటి నుంచి ప్రయత్నం చేసుకోండి. జ్ఞానం కలిగిందా ఇల్లు అంతా వైకుంఠంగా ఉంటుందన్నమాట. అందుచేత ఈ జ్ఞానాన్ని మనం సంపాదించుకోవాలి. మరి ఇటువంటి జ్ఞానం మనం సంపాదించుకోవాలంటే అర్థం ఏమిటి చెప్పండి? మరి వస్తుందా? మనం చేసే భజనలు కానీ, చేసే ఆ పూజలు కానీ, చేసే పారాయణలు కానీ ఇవన్నీ కూడా మనకి చక్కగా ఉపయోగపడతాయి. అంతఃకరణాన్ని శుద్ధి కలిగిస్తుంది. కర్మాని చిత్తశుద్ధ్యర్థం ఐకాగ్ర్యార్థం ఉపాసన మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం ఇది వేదాంత ఏంటి మనం చక్కగా ధ్యానం చేస్తూ ఉంటుంటే అంతఃకరణ శుద్ధి కలుగుతుంటారు. అర్థమైందా? కాబట్టి మనం చేసే పూజ వల్ల శారీరకమైన పాపాలు పోతాయి, ధ్యానం వల్ల మానసికమైన పాపాలు పోతాయి. ఆత్మవిచారణ చేస్తే పూర్వజన్మలు సంచితులు ఉన్నవంటి కర్మలన్నీ ఉంటాయి కదా. ఒక మంచి ఎండిపోయినటువంటి స్టాకుని కట్టెల్లో అగ్ని ఏ విధంగా దగ్గించిపోతూ ఉన్నదో ఆ కట్టెని కాలిపోతున్న చిన్న అగ్నిపుతో అలా మన అనేక జన్మల నుంచి వస్తున్న పాప పుణ్యముల యొక్క రాశీభూతమైనటువంటి దాని సంచితం అంటారు. ఆ సంచితం నాశనం కావాలంటే ఈ ఆత్మజ్ఞానం వల్ల నాశనం అవుతుంది. ఎక్కువ దాని వల్ల నాశనమో కాదు. అందుచేత ఈ ఆత్మజ్ఞానం అంతా గొప్పది కాబట్టి అందరూ కూడా చక్కగా ఇటువంటి ఆత్మజ్ఞానాన్ని మనం పొందాలి. అందరూ ఆ జ్ఞానం పొందినట్లుగా ఆ భగవంతుడు మనందరికీ సత్కర్మ నిష్టనం, భగవద్భక్తిని, ఆత్మవిజ్ఞాన సంపత్తిని అటువంటి ఇచ్చి బ్రహ్మానందముతో మనందరము కూడా విరాజున్నట్లు ఆ గురుదేవుడు, ఆ శ్రీకృష్ణ పరమాత్మ, ఈ సాయినాథ్ భగవానులు మనందరికీ సదా రక్షించుగాక. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్తు.